హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం జో ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం కంటిన్యూ చేయబోతుంది హోల్ కేక్ ఐలాండ్ ఆర్క్. ఇందులోనే సాంజీ బ్యాక్గ్రౌండ్ గురించి మనకు అసలు నిజాలు తెలుస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకంటే ముందు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా సైడ్ నుంచి ఇంకో రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో సాంజీని తిరిగి తీసుకొని రావడానికి లూఫీ, నామి, బ్రూక్, చాపర్, పెడ్రో అండ్ పేకోమ్స్ అందరూ కలిసి బయలుదేరతారు. ఇంకో పక్క వార్లాడ్ సిస్టమ్ ని ఎండ్ చేయడానికి వరల్డ్ గవర్నమెంట్ ప్రపంచంలో ఉన్న కింగ్స్ అందరినీ మారిజియోస్ లో అసెంబుల్ అవ్వాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసి ఉంటారు. సో ఆ మీటింగ్ అటెండ్ అవ్వడానికి వివి వాళ్ళు మారిజియోస్ కి బయలుదేరతారనమాట. అండ్ వాళ్ళకి సేఫ్టీ ఇవ్వడానికి మరిన్ హెచ్క్యూ రేర్ అడ్మిరల్ హీనా కూడా వాళ్ళ వెనకాలే వెళ్తుంది. అలబాస్టాకి కింగ్ అయిన కోబ్రాకి హెల్త్ కండిషన్ సరిగ్గా ఉండదు, కానీ తను కూడా మారిజియోస్ కి పట్టుబట్టి వెళ్లాలనుకుంటాడు. ఎందుకంటే పోనెగ్లిఫ్స్ గురించి తనకి చాలా డౌట్స్ ఉంటాయి. లూఫీ వాళ్ళ అలబాస్టాకి వచ్చినప్పుడు నీకో రాబిన్ ని మీట్ అయిన తర్వాత తను ఎలాగైనా ఈ పోనెగ్లిఫ్స్ గురించి వరల్డ్ గవర్నమెంట్ తో మాట్లాడాలనుకుంటాడు. కట్ చేస్తే ఇంకో పక్క ప్రిన్సెస్ వివి చాలా ఎనర్జెటిక్ గా బోట్ లో నుండి పైకి కిందకి దూకుతూ ఉంటుంది. తను చాలా రోజుల తర్వాత సముద్రంలో తిరగబోతోంది అని తను చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇంకో పక్క ఈస్ట్ బ్లూ లాక్ టౌన్ కి క్వీన్ ఆఫ్ గోవా శాలీ ఇన్స్టాలినెట్టే అండ్ తన హస్బెండ్ కింగ్ స్టెల్లీ వచ్చి ఉంటారు. అసలు వీళ్ళెవర్రా అని మీకు డౌట్ రావచ్చు. ఈ స్టెల్లీ చిన్నప్పుడు మన సాబోకి రీప్లేస్మెంట్ గా తీసుకొచ్చినాడు. వాడు పెద్ద పెరిగిపోయి గోవా కింగ్డమ్ కి కింగ్ అయి ఉంటాడు అండ్ శాలీని పెళ్లి చేసుకుని ఉంటాడు. వాళ్ళ లాక్డౌన్ అద్దాల నుండి గోల్డీ రాజర్ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ ని చూస్తూ ఆనందాన్ని పొందుతుంటాడు అనమాట. ఇంకో పక్క మారిజియోస్ కి వరల్డ్ వైడ్ గా ఉండే 50 నేషన్స్ కి సంబంధించిన కింగ్స్ అందరూ ఒకేసారి వచ్చుంటారు. అలా వచ్చిన కింగ్స్ లో ఒక్కొక్కరు ఒక్కో టైప్ అనమాట. సో వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని మారిజియోస్ లో ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. కానో కంట్రీ వెస్ట్ బ్లూ నుండి డాన్ చింజావో అండ్ డాన్ సాయ్ వీళ్ళు ఈ మీటింగ్ అటెండ్ అవ్వాల్సిందే, కానీ వాళ్ళు వార్లో బిజీగా ఉన్నారని చెప్పి వాళ్ళ బదులు వేరే వాళ్ళు వస్తారు. అండ్ ఈవిల్ బ్లాక్ డ్రమ్ కింగ్డమ్ సౌత్ బ్లూ నుండి వాపోల్ బయలుదేరతాడు. అండ్ చెర్రీ బ్లాసమ్ కింగ్డమ్ నుండి డాల్టన్ అండ్ కురేహా బయలుదేరతారు. ల్యాండ్ ఆఫ్ డ్రెసరోసా నుండి కింగ్ రీకు అండ్ తన కూతురు బయలుదేరతారు. చాలా ఎగ్జైటెడ్ గా రెబకా కూడా వస్తానని అంటుంది. కింగ్ రీకు వద్దని చెప్పలేకపోతాడు. ఇంతలోనే కింగ్ రీకుకి ఎలిజబెల్లో నుండి కాల్ వస్తుంది. నేను బ్యాటిల్ షిప్ ఎస్కాట్ ని వద్దన్నాను, ఇద్దరు కలిసి మారిజోస్ కి వెళ్దామా అని అడుగుతాడు. కింగ్ రీకు ఏమో ఎలిజబెల్లో అలా ఎగ్జైటెడ్ గా మాట్లాడుతూ ఉంటే ఇదేమైనా వెకేషనా, అందరూ ఇంత ఎగ్జైట్ అవుతున్నారు, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో తెలియదు కదా అని అంటే దానికి ఎలిజబెల్లో ఎగ్జైట్ అవ్వడంలో తప్పేముంది, అది నిజంగానే ఒక ఫెస్టివల్ లాంటిది అని అంటాడు. అండ్ ఫైనల్ గా ర్యూగు కింగ్డమ్ నుంచి కింగ్ నెప్ట్యూన్, మాన్బోషి, ర్యూబోషి, ఫుకబోషి అండ్ షిరాహోషి బయలుదేరడానికి రెడీ అవుతారు. కాకపోతే షిరాహోషికి భయంగా ఉంటుందన్నమాట. లూఫీ నాకు ప్రామిస్ చేశాడు ల్యాండ్ మీద నన్ను వాక్కి తీసుకెళ్తానని, నేను తనతో మాత్రమే వస్తాను అని అంటే కింగ్ నెప్ట్యూన్ తనని ఒప్పిస్తాడు. ఇది మీ అమ్మ చివరి కోరిక, తనిచ్చిన లెటర్స్ ని మనం మారిజియోస్ లో సబ్మిట్ చేయాలి. అప్పుడే హ్యూమన్స్ కి అండ్ ఫిష్మెన్ కి మధ్యలో సంబంధాలు పెరుగుతాయి. ఈ కింగ్డమ్ కి ప్రిన్సెస్ అయ్యుండి నువ్వు గనక రాకపోతే వాళ్ళకి మన మీద నమ్మకం రాదు అని చెప్పి షిరాహోషిని ఒప్పించుంటారనమాట. కట్ చేస్తే ఇంకో వైపు మన లూఫీ వాళ్ళు హోల్ కేక్ ఐలాండ్ వైపు వెళ్తూ ఉంటారు. జో కింగ్డమ్ నుంచి బయలుదేరినప్పుడు లూఫీ నామి వాళ్ళందరినీ పట్టుకొని డైరెక్ట్ గా షిప్ మీదకు దూకుంటాడు. దెబ్బకి వీళ్ళందరికీ గుండెకాయలు జారిపోయి ఉంటాయి. ఆ భయం ఇంకా అలానే ఉంటుందన్నమాట. చివరికి నామి లేచి నిలబడలేకపోతుంటుంది. సో తన బోట్ ని స్టీర్ చేయలేక చాపర్ కి చెప్తుంది కొంచెం లెఫ్ట్ కి వెళ్ళు, కొంచెం రైట్ కి వెళ్ళు అని. లూఫీ ఏమో నామి మీద కోపడతాడు, నువ్వు కొంచెం ఎఫర్ట్ పెట్టు లేకపోతే మనం అందరం మునిగిపోవాల్సి వస్తుంది అని. దానికి నామి తిడుతుంది, నీ వల్లే అందరూ ఇలా పడిపోయాం, నువ్వు గనక పైన దూక్కుండా ఉండుంటే మేము బాగుండే వాళ్ళమని. ఇంతలోనే నామి తన చేతిలో ఉన్న లాక్ పోస్ట్ చెక్ చేసుకుంటే అది కొంచెం బయటికి తిరుగుంటుంది. ఆ విషయం లూఫీకి చెప్తే వెనకాల నుండి క్యారెట్ సడన్ గా దూకి నేను చూసుకుంటే టెన్షన్ పడొద్దు అని అంటుంది. తనను చూసి లూఫీ అండ్ షిప్ లో ఉండే ప్రతి ఒక్కరు స్టన్ అవుతారు. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చేసావని, ఎందుకంటే క్యారెట్ వీళ్ళతో పాటు బయలుదేరి ఉండదు అనమాట. పెడ్రో ఏమో ఫాస్ట్ గా షిప్ వెనక్కి తిప్పండి, క్యారెట్ ని వదిలేసి వద్దాం, ఎందుకంటే మనం వెళ్తుంది ఆడుకోవడానికి కాదు, ఒక ఎంపరర్ టెరిటరీలో ఎంటర్ అవ్వడానికి. సో వదిలేసి వద్దామని అనగానే కానీ క్యారెట్ ఏమో పెడ్రోని అడుక్కుంటుంది, ప్లీజ్ వెనక్కి వెళ్ళొద్దు, మనం గనక వెళ్తే వాండా నన్ను తిడుతుంది, నేను మీతో పాటు జాగ్రత్తగా ఉంటాను అని అంటుంది. దానికి లూఫీ ఒప్పుకుంటాడు, ఎలాగో షిప్ లోకి వచ్చేసావు కదా నిన్ను కూడా తీసుకెళ్తాం, కానీ నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోగలుగుతావు కదా అని అంటే దానికి క్యారెట్ చేసుకోగలను, నా గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటుంది. లూఫీ ఒప్పుకున్నందుకు లూఫీకి పెద్ద హగ్ ఇస్తుంది అనమాట. ఇంతలో మన లూఫీకి ఆకలి అవుతుంది. క్యారెట్ బ్యాగ్ లో ఉన్న ఫుడ్ తినడానికి ట్రై చేస్తాడు. క్యారెట్ ఏమో లూఫీ పీక్ కొరికేస్తుంది, నా ఫుడ్డే తింటావా అని.
మళ్ళీ లూఫీ ఫుడ్ పక్కన పెట్టేసి తన గుండు మీద నిమిరితే అప్పుడు వదులుతుందనమాట. సరే ఇంకా చేసేదేం లేక లూఫీ నేను వండుతాను అని చెప్పి అంటాడు. ఇంతలో షిప్ దగ్గరికి ఒక న్యూస్ కు వస్తుంది. అది పెట్రో చేతికి ఒక న్యూస్ పేపర్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఆ న్యూస్ పేపర్ లో రెవల్యూషనరీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అయిన బాల్టికోని దారుణంగా డిస్ట్రాయ్ చేశారని ఆ పేపర్ లో రాసి ఉంటుంది. అది వినగానే లూఫీ వాళ్ళు స్టన్ అవుతారు. లూఫీ డ్రాగన్ కొడుకనే నామీ వాళ్ళకి తెలుసు, కానీ పెడ్రోకి తెలీదు. పెడ్రో షాక్ అవుతాడు. అండ్ సాబో ఏమో లూఫీకి అన్నా అని చెప్పగానే నామీ వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే సాబో లూఫీ అన్నా అని డ్రెస్రోసాలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. సాంజీ అండ్ నామీ వాళ్ళు జోకు బయలుదేరేశారు కాబట్టి వాళ్ళకి ఈ మ్యాటర్ తెలీదు. సో ఆ మ్యాటర్ తెలియగానే నామీ అండ్ బ్రూక్ వాళ్ళు స్టన్ అవుతారు. అండ్ నామీ అంటుంది, మీ అన్న తమ్ముళ్ళు ఏంట్రా ఇంత డేంజరస్ గా ఉన్నారు అని. ఆ తర్వాత లూఫీ ఫస్ట్ టైం వాళ్ళ నాన్ననే న్యూస్ పేపర్ లో చూస్తాడు. అండ్ చూసిన వెంటనే నేను మా నాన్నని ఫస్ట్ టైం చూస్తున్నా, కానీ చూడ్డానికి ఎందుకు ఇతను నాలాగా లేడే అని చెప్పి అంటాడు. అండ్ నా భయం మా నాన్న గురించి కాదు, అసలు సాబోకి ఏమైందో భయంగా ఉంది అని అంటాడు. సో నామి ఆ న్యూస్ పేపర్ లాక్కొని న్యూస్ ఆర్టికల్ చదువుతుంది. దాని ప్రకారం ఎవరో గుర్తు తెలియని వాళ్ళు రెవల్యూషనరీ ఆర్మీ లొకేషన్ చెప్పారని, కానీ మరీన్స్ అండ్ సైపర్ఫోల్ అక్కడికి రీచ్ అయ్యే లోపలే బ్లాక్ బీడ్ పైరేట్స్ అక్కడికి ఎంటర్ అయ్యి ఆ ప్లేస్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి సైపర్ఫోల్ రాగానే అక్కడ నుండి పారిపోయారని చెప్పి రాసి ఉంటుందన్నమాట. నామికి అర్థం కాదు అసలు ఈ బ్లాక్ బీడ్ పైరేట్స్ రెవల్యూషనరీస్ ని ఎందుకు అటాక్ చేశారు అని. దానికి లూఫీ డ్రెస్రోసాలో ఆ ఛాంపియన్ గాడు సాబోతో ఫైట్ చేశాడు, మేబీ తన మీద పగ తీర్చుకోవడానికి తనే ఇలా చేసుండొచ్చు అని అంటే, దానికి పెడ్రో సైపర్ఫోల్ అక్కడికి రాగానే బ్లాక్ బీడ్ పైరేట్స్ అక్కడ నుండి పారిపోయారని చెప్పి రాశారు, కానీ రెవల్యూషనరీస్ ని పట్టుకున్నట్టు లేదా చనిపోయినట్టు ఈ ఆర్టికల్లో లేదు. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మెన్షన్ చేసేవాళ్ళు, అలా చేయలేదంటే మేబీ వాళ్ళు సేఫ్ గానే ఉండొచ్చు అని పెడ్రో అంటాడు. అది విని లూఫీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న టైంలో చాపర్ లూఫీని చాలాసార్లు పిలిచుంటాడనమాట. లూఫీ ఒకసారి చూడవా అని. అప్పటి నుండి విసుగుస్తున్నాడనే. అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే షిప్కి మంట అంటుకునేసి ఉంటుంది. ఎందుకంటే లూఫీ కుక్ చేస్తానని లోపలికి వెళ్ళి స్టవ్ ఆన్ లో పెట్టి వచ్చేసి ఉంటాడు. ఏం చేద్దాంరా అని చెప్పి లూఫీ వాళ్ళు భయపడుతూ ఉండగానే నామి ఒక స్టామ్ వీళ్ళ వైపే రావడం గమనిస్తుంది. లూఫీ వచ్చి చూసి మనం ఎంత లక్కీ, ఇప్పుడు ఈ మంటలు ఆగిపోతాయిలే అని చెప్పి కొంచెం చల్లబడతాడు. కానీ నామి లూఫీని తిడుతుంది, స్టామ్ లో ఇరుక్కుంటే మన పరిస్థితి ఏంట్రా అని. కట్ చేస్తే ఇంకో పక్క జోవులో క్యారెట్ కనిపించడం లేదనే విషయం వాండాకి తెలుస్తుంది. క్యారెట్ ఎవరికి చెప్పకుండా బ్యారెట్కి కొన్ని బనానాస్ ఇచ్చి ఎవరికి చెప్పొద్దు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటుంది. వాండాకి అర్థమవుతుంది అనమాట, బ్యారెట్కి బనానాస్ ఇచ్చి క్యారెట్ జంప్ అయిపోయిందని. ఈ విషయం తెలిసాక ఆ మంకీ మీకు భయపడతాడు, వాండా ఏమని అంటుందేమో అని. కానీ వాండా ఏమనదు, తను లూఫీ వాళ్ళతో ఉంది కాబట్టి సేఫ్ గానే ఉంటుంది. నా భయం తను జస్ట్ కనిపించట్లేదని మాత్రమే అని అంటుంది. ఆ తర్వాత వాండా డార్క్ స్టామ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. వాళ్ళకి ఒకటే డౌట్ ఉంటుంది, అసలు ఈ బీస్ట్ పైరేట్స్ కి చెందిన జాక్ కి జో లొకేషన్ ఎలా దొరికింది అని. మేబీ ఏదైనా వ్యూర్ కట్ జాక్ దగ్గర ఉందేమో అని డార్క్ స్టామ్ అనుమాన పడతాడు. కానీ అది వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది అనేది మెయిన్ క్వశ్చన్. కట్ చేస్తే ఇంక వైపు సముద్రం లోపల జాక్ నీళ్ళ లోపల మునిగిపోతూ ఉంటాడు. ఫాస్ట్ గా రండి, నన్ను బయటికి తీయండి అని తన లోపల తనే మాట్లాడుకుంటుంటాడు. కట్ చేస్తే ఇంకో వైపు కైడో దగ్గరికి వెళ్ళి తన సబార్డినేట్స్ జాక్ జోకర్ ని రిట్రీవ్ చేసే మిషన్ లో ఫెయిల్ అయ్యాడు అంటే మనకి ఇంకా ఆర్టిఫిషియల్ డెవల్ ఫుడ్స్ దొరకవు, అగ్రిమెంట్ క్యాన్సిల్ అయినట్టే అని అంటే దానికి కైడో ఏడుస్తాడు. ఎందుకంటే మనోడు తాగుతూ ఉంటాడనమాట. ది మోస్ట్ పవర్ఫుల్ క్రియేచర్ ఆన్ ఎర్త్, వన్ ఆఫ్ ద 4 ఎంపరర్స్ ఆఫ్ సీ, కింగ్ ఆఫ్ బీస్ కైడో కూడా మామూలు మగాళ్ళలాగే మందు దాగి ఏడుస్తాడనమాట. మనకి ఇంకా గిఫ్టర్స్ దొరకరా, మనం ప్రపంచంలోనే గ్రేటెస్ట్ క్రూని తయారు చేద్దాం అనుకున్నాం కదా, మన ఆర్మీలో ఉండే ప్రతి ఒక్కరికి పవర్స్ ఉంటే మనది ఎంత పవర్ఫుల్ ఆర్మీ అయ్యేది, ఇదంతా ఆ పిల్ల బచ్చగాళ్ళ వల్లే, ఆ జోకర్ గాడు వాళ్ళ మీద కూడా గెలవలేకపోయాడా అని ఏడుస్తూ అంటాడు. దానికి తన సబార్డినేట్, కానీ సార్ జోకర్ ఓడిపోయింది స్ట్రా హ్యాట్ లూఫీ చేతిలో, మనం గనక స్ట్రా హ్యాట్ లూఫీని తక్కువ అంచనా వేస్తే అని అంటాడంతే. వేస్తే ఏమవుతుందిరా అని చెప్పి తన చేతిలో ఒక పెద్ద మేస్ ని తీసుకొని ఆ సబార్డినేట్ ని కొడితే వాడు గోడకు బొక్క పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు అనమాట. అండ్ చుట్టూ ఉన్న వాళ్ళ మీద గట్టిగా అరుస్తాడు, నేను ఎవరనుకుంటున్నారా, స్ట్రా హ్యాట్ లూఫీ ట్రఫాల్గర్లా, మిమ్మల్ని అందరినీ వర్స్ట్ జనరేషన్ అంటారని నాకు తెలుసు. చిన్న వార్లాడ్ని కొడితే నన్ను కొట్టగలుగుతారా, నా బిజినెస్ నాపితే ఏం జరుగుతుందో నీకు అర్థమైంది కదా, యూస్టస్ కెప్టెన్ కిడ్ అని అంటాడు. చూస్తే వర్స్ట్ జనరేషన్ కి చెందిన కెప్టెన్ కిడ్ ని కైడో దారుణంగా కొట్టేసి పక్కన పడేసి ఉంటాడు. మీకు బాగా గుర్తుంటే బాస్టల్ హాకిన్స్, కిడ్ అండ్ స్క్రాచ్ మ్యాన్ అప్పు వీళ్ళు ముగ్గురు కలిసి కైడోను ఓడిద్దాం అనుకుని ఉంటారో, కానీ కిడ్ ఏమో ఇక్కడ దారుణంగా పడిపోయి ఉన్నాడు. అండ్ మిగతా ఇద్దరు ఎక్కడున్నారనేది మనకు తెలీదు. సో ఏం జరిగిందో మనకి ఫ్యూచర్ లో అర్థమవుతుంది. కట్ చేస్తే ఇంకో వైపు థౌజండ్స్ అన్ని వెళ్లే వైపు స్టామ్ ఆగిపోయి ఉంటుంది. అండ్ లూఫీ మంట అంటుకున్న రూఫ్ ని మళ్ళీ రిపేర్ చేసి ఉంటాడు. సో ఇంకా మిగతా వాళ్ళతో అంటాడనమాట, ఎలాగో అన్ని సెట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నేను చేసిన ఫుడ్ ని తిందామని అంటాడు. అండ్ ఒక పెద్ద బాండిని తీసుకొని వస్తాడు. అది చూడ్డానికి పర్పుల్ కలర్ లో ఉంటుంది. ఫిష్లు దారుణంగా పడేసి ఉంటాడనమాట. తను కుక్ చేసిన రైస్ కూడా అదే కర్రీలో వేసేసి ఉంటాడు. అండ్ సరిగ్గా ఉడకను కూడా ఉడికిండదు అనమాట. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వామిటింగ్ అయినంత పని అవుతుంది. మేము తినలేమని చెప్పి లూఫీ ముఖం మీద చెప్పేస్తారు. పాపం లూఫీ హట్ అయ్యి, మీరందరూ చాలా రూడ్ గా ఉన్నారు,
నేను మీకోసం కష్టపడి వండితే తిననంటారా? సరే నేను ఒక్కనే తింటాను అని తను చేసిన ఫుడ్ని తనే తినడానికి ట్రై చేస్తాడు. వెంటనే కక్కుతాడనమాట. నామి అంటుంది, సాంజికి గనక నువ్వు ఫుడ్ వేస్ట్ చేసావని తెలిస్తే ఖచ్చితంగా నేను చంపేస్తాడంటుంది. వెంటనే తనకి అవును వీడు ఫుడ్ చేయడానికి ఎంత రేషన్ వాడాడు అని ఒకసారి చెక్ చేస్తే అక్కడంతా ఖాళీ అయిపోయి ఉంటుందన్నమాట. మొత్తం వారానికి సరిపడే రేషన్ ని అలా ఎలా వాడావు లూఫీ అని అడిగితే ఫస్ట్ టైం చేసినప్పుడు సరిగ్గా రాలేదు, అందుకే 2-3 సార్లు చేయాల్సి వచ్చింది, అలానే రేషన్ మొత్తం వేస్ట్ అయింది అని అంటాడు. అందరూ కలిసి లూఫీని చిత్తకొట్టేస్తారు. ఇప్పుడు మనం ఎలా సర్వైవ్ అయ్యేది అని అండ్ సాంజీని గుర్తు చేసుకుంటారనమాట. ఫాస్ట్ గా మమ్మల్ని నుంచి కాపాడు సాంజీ అని అరుస్తారు. కట్ చేస్తే మన సాంజీ బిగ్ మామ్ షిప్ లో వెళ్తూ ఉంటాడు. ఒక ట్రాన్స్పాండర్ స్నేల్ గట్టిగా మోగుతూ ఉంటుందన్నమాట. అది విని టమాగో అని అడుగుతాడు ఎందుకు అలా మోగుతోంది అని. దానికి టమాగో ఇదొక సిగ్నల్, మనం మామ టెరిటరీలో ఎంటర్ అవ్వబోతున్నాం, అందుకే ఆ సిగ్నల్ అని చెప్తాడు. అండ్ అక్కడ దూరంగా కనిపిస్తుంది 28th బేస్. ఒకవేళ గనక పర్మిషన్ ఉండే షిప్ కాకుండా వేరే ఏ షిప్ అయినా ఈ టెరిటరీలో గనక ఎంటర్ అయితే దాన్ని పేల్చి పారేస్తారు. సో మొండి చేయకుండా ఈ బిగ్ మామ్ పైరేట్స్ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేయి, మీ నాన్న కోరుకుంది కూడా ఇదే కదా అని అంటే దానికి సాంజీ మా నాన్నకి నాకు సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి, నేను ఇక్కడికి వచ్చింది నాకు వాళ్ళకి మధ్యలో ఉన్నదాన్ని చెరిపేసుకోవడానికి మాత్రమే అని చెప్తాడు. దానికి టమాగో కాస్త ఓపిక పెంచుకో సాంజీ, తనకు నువ్వు స్ట్రా హ్యాట్ లూఫీ కామ్రేడ్ అని బాగా తెలుసు అండ్ ఈస్ట్ బ్లూలో రెస్టారెంట్లో వర్క్ చేసావని కూడా తెలుసు, నీలాంటి వాడే తనకు కావాలి, నీ స్కిల్కి బిగ్ మామ్ పైరేట్స్ లో నీకు ఖచ్చితంగా మంచి పొజిషన్ దొరుకుతుంది అని అంటే దానికి సాంజీ కోపంగా ఆపు, నాకు నీ జోక్స్కి నవ్వాలని లేదు, నా చేతులతో నేను నా ఫ్రెండ్స్కి మాత్రమే వండి పెడతాను, ఇంకెవ్వరికి కాదు, నా స్కిల్ని నేను నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు, నా ఫ్రెండ్స్ ఆల్రెడీ నా ఫుడ్ని మిస్ అవుతూ ఉంటారు, అది గుర్తు చేసుకుంటే వాళ్ళ ముఖాలే కనిపిస్తూ ఉన్నాయి, వాళ్ళ కామ్రేడ్స్ని వాళ్ళే చంపుకునే వాళ్ళకి నేను ఎప్పుడు వండి పెట్టను అని అంటే టమాగోకి పేకోమ్స్ కి అండ్ బీచ్ కి మధ్యలో జరిగింది గుర్తొస్తుంది. బీచ్ పేకోమ్స్ ని కాల్చడం సాంజీకి నచ్చలేదన్నమాట. దానికి టమాగో పేకోమ్స్ తనకి ఇచ్చిన మిషన్ ని కంప్లీట్ చేయకుండా తన పర్సనల్ ఫీలింగ్స్ ని మధ్యలోకి తీసుకొని వచ్చాడు, బీచ్ చేసిందే కరెక్ట్ అని అంటాడు అనమాట. ఇంతలోనే అక్కడికి విట్టో వస్తాడు అండ్ తన చేతిలో ఫోటో ఉంటుంది అండ్ ఆ ఫోటో సాంజీ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిదే, తన పేరు పుడింగ్ అనమాట. సాంజీ వెనక్కి తిరిగి ఉంటే విట్టో పుడింగ్ ఫోటోని పట్టుకొని అప్పటికప్పుడు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే చాలా కష్టం, సో ముందుగా ఒకసారి చూసుకోనంటే సాంజీ కోపంగా వెనకనుండే తనని నేను ముందుగా చూసుంటే కూడా నేను పెళ్లి చేసుకునేవాడిని కాదు, నాకు పెళ్ళే వద్దు అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక్కి తిరిగి ఫోటోని చూడగానే సాంజీకి మైండ్ పోతుంది, పుడింగ్ చాలా అందంగా ఉంటుందన్నమాట. మనోడు వెంటనే లవ్ లో పడతాడు. ఆ తర్వాత విట్టో తను చిన్నగా ఉన్నప్పుడు వరల్డ్ ఎకనామిక్ జర్నల్లో చదివిన సోరా ద వారియర్ ఆఫ్ సీ అనే కామిక్ గురించి మాట్లాడతాడు. మనం చిన్నగా ఉన్నప్పుడు పేపర్స్ లో కొన్ని కామిక్ స్టోరీస్ వచ్చాయి కదా, సేమ్ అలాగే వన్ పీస్ వరల్డ్ లో WEJ వాళ్ళు ఒక మరీన్ హీరో గురించి అండ్ తన రోబోట్ గురించి ఒక కామిక్ చేసేవాళ్ళు. అందులో విలన్స్ జర్మా 66 వాళ్ళు అనమాట, అంటే సాంజీ ఫ్యామిలీ వాళ్ళు. పిల్లలందరూ అది చదివి మరీన్స్ గొప్ప వాళ్ళు అని వాళ్ళని చిన్నప్పటి నుండే ఫీడ్ చేయడానికి ఆ స్టోరీ రిలీజ్ చేస్తుంటారనమాట. విట్టోకి హీరో కంటే విలన్స్ అంటే బాగా ఇష్టం, తను జర్మా 66 కి పెద్ద ఫ్యాన్ అని సాంజీకి చెప్తాడు. కానీ సాంజీ మాత్రం ఆ గ్రూప్ కి నాకు సంబంధం లేదు, ఆ జర్మా 66 వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళకే చెప్పుకో అని అంటాడు అనమాట. అండ్ వెంటనే ఒక రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. కానీ విట్టో వదలకుండా సాంజీ వెనకాలనే వెళ్తాడు. ఇది నా రూమ్ ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి విట్టోనంటే ఇది నా రూమ్ కూడా అని చెప్పి విట్టో తన వెనకాలే వస్తాడు. అదే రూమ్ లో సీజర్ ని ఒక కేజ్ లోపల బంధించుంటారు. సీజర్ విట్టోని చూడగానే గట్టిగా అరుస్తాడు, నేను ఒక సైంటిస్ట్ ని, నన్ను ఇంత దారుణంగా ట్రీట్ చేయడానికి అవసరం లేదు అని. దానికి విట్టో సీజర్ నిన్ను క్యాప్చర్ చేసి తీసుకొని రమ్మని మాకు ఆర్డర్స్ పాస్ చేశారు, సో నీకు ఇలాంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది. కానీ అక్కడ ఉన్నది విన్స్మోక్ సాంజీ, తన చార్లెట్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు, తనకి రాయల్ ట్రీట్మెంట్ దొరుకుతుంది అని అంటాడు. ఇంతలోనే సాంజీ విట్టోని నేను ఎవరిని పెళ్లి చేసుకోబోవట్లేదు, నువ్వు ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు. అక్కడే ఉన్న గొట్టి అనే వ్యక్తి నా ఫ్రెండ్ నే అంత అవమానంగా మాట్లాడతావా అని సాంజీని అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ విట్టో తనని ఆపుతాడనమాట. మేము జస్ట్ కామెడీగా మాట్లాడుకుంటున్నాం, నువ్వు తనని ఏమైనా చేస్తే మామ మనల్ని ఊరికే వదలదు అని చెప్పి తనని ఆపుతాడనమాట. కానీ సాంజీ ఆగకుండా గొట్టిని అండ్ విట్టో ఇద్దరిని ఒకటేసారి అవమానిస్తాడు. ఈసారి గొట్టి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు కామెడీ చేయట్లేదని నాకు అర్థమైంది, నాకేమైనా పర్వాలేదు కానీ నా ఫ్రెండ్స్ని ఎవరు తక్కువ చేయకూడదు, నీ ప్రాణాలు పోగొట్టుకోవడానికి రెడీ అవ్వు అని సాంజీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంతలోనే డోర్ లోపల నుండి ఒక ఆమె లోపలికి వస్తుంది. గొట్టి అని గట్టిగా అరుస్తుంది. దెబ్బకు గొట్టి భయపడి చేస్తాడు. వచ్చిన ఆమె గొట్టితో తన విన్స్మోక్ కొడుకు, నీకు అర్థం అవ్వట్లేదా, తన మీద చిన్న గీత పడ్డా మన గాడ్ ఫాదర్ తల మొండం నుండి వేరైపోతుంది, నీకు అది తెలియట్లేదా అని తనని చెవు పట్టుకొని మరి బయటికి లాక్కెళ్ళిపోతుంది. విట్టో కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సాంజీకి తనని ఎక్కడో చూశానే అని అనిపిస్తుంది. యాక్చువల్లీ తను ఎవరో కాదు, లోలా అనమాట. లోలాని థ్రిల్లర్ బార్క్ లో మీరు చూసుంటారో, తన నామికి స్వార్మ్ సిస్టర్ అనమాట. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ వాళ్ళు 1000 సనీలో ట్రావెల్ చేస్తూ ఇంకాస్త ముందుకు వచ్చుంటారు. కొన్ని రోజులు గడిచిపోయి ఉంటాయి. లూఫీ షిప్ లో ఉండే ఫుడ్ మొత్తాన్ని వేస్ట్ చేయడం వల్ల వాళ్ళకి తినడానికి ఫుడ్ దొరకదు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అయ్యే రీజన్ చాలా హాట్ గా ఉంటుంది అనమాట. ఎంత హాట్ గా ఉంటుందంటే కింద సీలో ఉన్న వాటర్ కూడా చాలా వేడిగా ఉంటాయి.
అందరూ డీహైడ్రేట్ అయిపోయి ఉంటారో చాపర్ అండ్ మిగతా మింక్స్ కి వాటి బాడీ మీద ఫర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి హీట్ ఇంకా దారుణంగా ఉంటుంది. వాళ్ళు ఫుడ్ కోసం చేపలు పట్టడానికి ట్రై చేస్తుంటారు. కానీ అంత వేడి సిచ్యువేషన్స్ లో ఫిష్లు దొరకడం కూడా కష్టమే. అలాంటి టైంలో వీళ్ళకి ఒక ఫిష్ దొరుకుతుంది. అది షిప్ మీద పడగానే లూఫీ దాన్ని తినేయడం స్టార్ట్ చేస్తాడు. చాపర్ వెళ్ళి ఫస్ట్ ఆ ఫిష్ తినొచ్చో లేదో సాంజీ బుక్ షెల్ఫ్ లో వెళ్ళి చెక్ చేస్తాడు. ఆ బుక్స్ లో సగం అమ్మాయిలు ఉండే బుక్సే ఉంటాయి. వాటిల్లో చాపర్ ఈ ఫిషెస్ గురించి బుక్ వెతికేసరికి లూఫీ ఏదైతే ఫిష్ తింటున్నాడో దాని స్కిన్ పాయిజనస్ అని చెప్పి తెలుస్తుంది. ఫాస్ట్ గా వెళ్లి చెప్పే లోపలే లూఫీ ఆల్రెడీ దాన్ని తినేసి ఉంటాడు అండ్ స్పోదా పక్కడే పడిపోతాడనమాట. నామి నీట్ గా ఆ ఫిష్ తోలనంతా తీసేసి మీట్ ని మాత్రమే సాంజీ తయారు చేసుకున్న బుక్ ఇన్స్ట్రక్షన్స్ లో చూసి నీట్ గా వండుంటుంది. అది తినేసి వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకో పక్క లూఫీ ఏమో స్పోదప్ప అలానే పడిపోయి ఉంటాడు. చాపర్ లూఫీని చూసి ఇంత స్కిన్ తిన్న తర్వాత నార్మల్ మనిషి అయితే చచ్చిపోతాడు, కానీ ఈ లూఫీ మాత్రం ఇంకా స్ప్రోలోనే ఉన్నాడు. లూఫీని క్యూర్ చేయడానికి మన దగ్గర మెడిసిన్ లేదు. ఏదైనా ఐలాండ్ వస్తే చెక్ చేద్దామని లూఫీని అక్కడే వదిలేసి చాపర్ తినడం స్టార్ట్ చేస్తాడనమాట. వాళ్ళు కాస్త ముందుకు వెళ్ళగానే వాళ్ళ మీద స్నో లాగా కాటన్ క్యాండీ పడడం స్టార్ట్ అవుతుంది. కాటన్ క్యాండీ అంటే పీచ్ మిఠాయి అనమాట. చాపర్ కి పీచ్ మిఠాయి అంటే చాలా ఇష్టం. అది చూడగానే మనం మామా టెరిటరీలో ఎంటర్ అయిపోయామని పేకామ్స్ చెప్తాడు. అండ్ వెంటనే కింద ఉండే రిసీవర్స్ ద్వారా ట్రాన్స్పోర్టర్ స్నేల్ మోగడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఒక పెద్ద షిప్ వీళ్ళ వైపు వస్తూ ఉంటుందన్నమాట. పేకామ్స్ అది చూసి లూఫీ వాళ్ళందరినీ లోపల దాక్కోమని అడుగుతాడు. ఏమనుంటే నేను కవర్ చేస్తానని అంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గరికి వచ్చింది బిగ్ మమ్ వాళ్ళ షిప్ కాదు, జర్మా 66 వాళ్ళ షిప్. ఆ షిప్ లోపల ఒక మనిషి హుడీ వేసుకుని సేమ్ టు సేమ్ సాంజీ లాగా కనిపిస్తూ ఉంటాడు. ఆ పెద్ద షిప్ లో నుండి ఒక పెద్ద అనౌన్స్మెంట్ లాగా స్ట్రా హ్యాట్స్ మీరు ఇక్కడేం చేస్తున్నారు అని వినిపిస్తుంది. ఇంతలోనే నామి వాళ్ళు ఆ హుడీలో ఉన్న వ్యక్తిని చూసి తన ఐబ్రోస్ ని చూసి అక్కడున్న సాంజీనేమో అనుకుంటారో. నామి, బ్రూక్, పెడ్రో అండ్ చాపర్ అందరూ సాంజీ సాంజీ అని పిలుస్తుంటారనమాట. చాపర్ గట్టిగా అరుస్తాడు, సాంజీ మనం ఒక పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కున్నాం. లూఫీ ఒక పాయిజనస్ ఫిష్ ని తినేశాడు. చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నాడు. మా దగ్గర ఉన్న యాంటీడోట్స్ అన్ని అయిపోయాయి. మీ షిప్ లో ఏమన్నా ఉంటే హెల్ప్ చేయని అడిగితే దానికి ఆ హుడీలో ఉండే వ్యక్తి ఎవరిని సాంజీ అని పిలుస్తున్నావు? మీరు వెతుకుతున్న వ్యక్తి నేను కాదు, నా పేరు యోంజీ. మీరు గుర్తుపట్టలేకపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు, ఎందుకంటే సాంజీకి నాకు మధ్యలో ఒక సీక్రెట్ ఉంది అని అంటాడు. అండ్ తన ఫేస్ ని రివీల్ చేస్తాడు. ఆ సీక్రెట్ ఎంతో చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది, వాళ్ళిద్దరూ బ్రదర్స్ అని. అండ్ నామి యోంజీ సాంజీ తమ్ముడై ఉంటాడు అని అంటుంది. ఎందుకంటే జపనీస్ లో సాన్ అంటే 3 అనమాట అండ్ యోన్ అంటే 4. సో ఆబ్వియస్ గా యోంజీ సాంజీ తమ్ముడై ఉంటాడు అని చెప్పి కనిపెట్టేసి ఉంటుంది. అండ్ నామిని చూడగానే ఎలా అయితే సాంజీ రియాక్ట్ అవుతాడో యోంజీ కూడా అలాగే రియాక్ట్ అవుతాడు. ఏముందిరా ఈ పిల్ల అని. యోంజీ చేసేది చూసి పాపం చాపర్ కి తెలియదు కదా, సాంజీనే యోంజీ లాగా యాక్ట్ చేస్తున్నాడేమో అనుకుంటాడు. యోంజీ ఇక్కడ టైం వేస్ట్, ఊరికే వెళుతూ ఉంటే మనకి మీటింగ్ లేట్ అవుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే చాపర్ గట్టిగా పిలుస్తాడు, సాంజీ ఆగు ఆగు అని. కానీ యోంజీ తిడతాడనమాట, నేను సాంజీని కాదా రే అని. ఇంతలోనే లూఫీ పరిస్థితి దారుణంగా మారడం స్టార్ట్ అవుతుంది. ర్యాషెస్ తన బాడీ అంతా స్ప్రెడ్ అవుతాయి. యాక్చువల్లీ లూఫీ ఇంపెల్ డౌన్ కి వెళ్ళినప్పుడు మెగలన్ పాయిజన్ తో ఫైట్ చేశాడు కాబట్టి తన మీద పాయిజన్ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ లూఫీ తిన్న ఫిష్ కి మాత్రం సపరేట్ యాంటీడోట్ కావాలి. బ్రూక్ తో పాటు ప్రతి ఒక్కరూ యోంజీని అడుక్కుంటారు లూఫీని సేవ్ చేయమని. కానీ యోంజీ నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేసే టైప్ కాదు, కావాలంటే మీరు మా షిప్ గుద్దేసుకొని చచ్చిపోండి అని అంటాడు. అది విని నామికి కోపం వస్తుంది. వాడి యాక్షన్లు మాత్రమే సాంజీ లాగున్నాయి, కానీ వాడు సాంజీ మాత్రం కాదు, సాంజీ మంచిగా ఉంటాడు అని అంటుంది. ఇంతలోనే వెనక నుండి ఒకరు యోంజీని తంతారో దెబ్బకి యోంజీ వెళ్ళి నీళ్ళలో పడతాడనమాట. ఆ తర్వాత ఆ మనిషి స్ట్రా హ్యాట్ షిప్ మీదకి వెళ్తుంది. అలా వెళ్ళింది ఎవరో కాదు, రేజు అనమాట, సాంజీ అండ్ యోంజీకి సిస్టర్. యోంజీ ప్రవర్తనకి రేజు సారీ చెప్తుంది అండ్ తను లిటరలీ చాలా అందంగా ఉంటుందన్నమాట. నీళ్ళలో పడిన యోంజీ వెంటనే గాల్లోకి లేస్తాడు. అది చూసి బ్రూక్ స్టన్ అవుతాడు, ఏంటి వాడు గాల్లో ఫ్లోట్ అవుతున్నాడు అని. దానికి పేకామ్స్ జర్మా అనేది ఒక బ్యాటిల్ ఫోర్స్, వాళ్ళు సైన్స్ ని యూజ్ చేస్తారు, బిగ్ మాంగ్ కూడా అదే పవర్ వెనకాల పడింది అని అంటాడు. వెంటనే బ్రూక్ కి విన్స్మోకా అదొక రాయల్ డైనాసిటీ కదా, వాళ్ళొక నోబుల్ ఫ్యామిలీ, వాళ్ళ దగ్గర ఉన్న మిలిటరీతో నార్త్ బ్లూ మొత్తాన్ని కాంకర్ చేశారు కదా అని అంటాడు. దానికి రైజు నీకు చాలా హిస్టరీనే తెలుసు అనుకుంటా స్కెలిటన్, మేము ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా రాయల్ ఫ్యామిలీనే, కాకపోతే జర్మా కంటూ ఒక ల్యాండ్ అనేది లేదు అండ్ మాకు టెరిటరీ కూడా లేదు, కానీ ప్రతి సంవత్సరం జరిగే మార్జియోస్ రివర్ కి అటెండ్ అయ్యే అర్హత మాకుంది అని చెప్తుంది. ఆ తర్వాత లూఫీని చూస్తుంది అనమాట. చూడగానే ఇతను ఆర్మర్డ్ స్టోన్ ఫిష్ ని తిన్నాడా, ఈ ఎఫెక్ట్స్ అన్ని దానికి సంబంధించినవే, ఇతను చాలా పవర్ఫుల్, ఆ పాయిజన్ కనుక తింటే లిటరలీ ఒక జైంట్ కూడా చనిపోతాడు అని అంటుంది. దానికి చాపర్ పానిక్ అవుతాడనమాట, నేను సేవ్ చేయలేకపోతున్నాను ఏదో ఒకటి చేయండి అని అడుగుతాడు. దానికి రేజు లూఫీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు,
ఎందుకంటే పాయిజన్ నా ఫేవరెట్ అని చెప్పి లూఫీ నోట్లో నోరు పెట్టి పాయిజన్ మొత్తాన్ని లోపలికి సక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. బ్రూక్ అది చూసి లూఫీ అంత లక్కీరా అని అనుకుంటాడు. వెంటనే లూఫీ బాడీలో ఉన్న ర్యాషెస్ అన్ని రేజు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. రేజు చాలా స్ట్రాంగ్ గా సక్ చేసి లూఫీలో ఉన్న పాయిజన్ మొత్తాన్ని బయటకు తీసేస్తుంది అండ్ లూఫీ నార్మల్ అయిపోతాడనమాట. చాపర్ పానిక్ అయ్యి మీరు ఇదంతా ఎలా చేయగలిగారు, మీకేం అవ్వదా అని అంటే దానికి రేజు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను పాయిజన్ పింక్ ని, ఇది నాకు ట్రీట్ లాంటిది అని చెప్తుంది. ఇంతలోనే లూఫీ పైకి లేస్తాడనమాట. లేవగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లూఫీ చాలా కాన్ఫిడెంట్ గా రేజుని చూసి సాంజీ అనుకుంటాడు. చాపర్ మనసులో అక్కడ చూడ్డానికి అమ్మాయిలా ఉంటే సాంజీ ఎలా అనుకున్నావురా అని అనుకుంటాడనమాట. రేజు లూఫీని చూసి అయితే నువ్వే స్ట్రా హ్యాట్ లూఫీ అనమాట, ఇప్పటి వరకు నా తమ్ముని బాగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ అని అంటుంది. లూఫీ రేజుని అయితే నువ్వు సాంజీ బిగ్ సిస్టరా అని అంటే దానికి రేజు అవును, సాంజీ చాలా చిన్నగా ఉన్నప్పుడు మా నుండి సపరేట్ అయిపోయాడు, మా ఫాదర్ తన కోసం చాలా వెతికాడు. 2 years బ్యాక్ తన బౌంటీ పోస్టర్ చూసి మరీన్ హెచ్క్యూతో మాట్లాడి కొంతమంది పర్సూవర్స్ ని పంపించాడు. కానీ ఆ పోస్టర్ లో ఉన్నది వేరే వ్యక్తి, ఏదో డువల్ అంట. సాంజీ కాదు అనుకునే లోపలే రీసెంట్ గానే స్ట్రా హ్యాట్ లూఫీతో ఉన్నాడని తెలిసింది. అండ్ గవర్నమెంట్ మాకు ఈ విషయం చెప్పగానే మా నాన్న గవర్నమెంట్ తో మాట్లాడి తన బౌంటీని పెంచి డెడ్ ఆర్ అలైవ్ అనే కండిషన్ ని తీసేసి ఓన్లీ అలైవ్ అని రాయించాడు అని చెప్తుంది. దానికి నామి ఇంతకీ సాంజీ ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడుగుతుంది. దానికి రేజు మాకు కూడా తెలీదు, మేబీ బిగ్ మాంగ్ దగ్గర గానీ లేదా మా నాన్న దగ్గర గానీ ఉండుండొచ్చు. యాక్చువల్లీ తనని మేము మీట్ అయ్యి మేమే తీసుకెళ్ళి ఉండాలి కానీ మిస్ చేశామని చెప్తుంది. దానికి లూఫీ సాంజీ సిస్టర్ నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ, కానీ సాంజీని మాకు తిరిగి ఇచ్చేయండి, తను నా ఫ్రెండ్ అని గట్టిగా అరుస్తాడు. యోంజీ మనసులో అనుకుంటాడు చూసావా నువ్వు మన శత్రువులకి హెల్ప్ చేసావని అనుకుంటాడు. ఇంతలోనే యోంజీ నువ్వు పేకామ్స్ కదా, ఇంతకీ స్ట్రా హ్యాట్ క్రూతో కలిసి ఏం చేస్తున్నావు అని అడిగితే దానికి పేకామ్స్ ఇది నీ బిజినెస్ కు సంబంధించింది కాదు, నేను ఇది చెప్పడానికి మన ఇద్దరి మధ్యలో ఎటువంటి రిలేషన్ లేదు అని అంటాడు. దెబ్బకి రేజు స్ట్రా హ్యాట్ షిప్ లో నుండి జర్మా షిప్ లోకి జంప్ చేస్తుంది. ఆ తర్వాత పేకామ్స్ వాళ్ళతో సరే అయితే ప్రస్తుతానికైతే మనం ఒకరినొకరు కలవలేదనే అనుకుందాం, ఎందుకంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు, ఏదైనా ప్రాబ్లం అయితే నా తమ్ముడు పెళ్లి ఆగిపోతుంది, సో దీన్ని ఎగ్జాగరేట్ చేయకుండా సైలెంట్ గా ఉండిపోదామని అంటుంది. దానికి పేకామ్స్ కూడా ఒప్పుకుంటాడు. ఒప్పుకోగానే రేజు వాళ్ళు వాళ్ళ షిప్ లో అక్కడ నుండి వెళ్ళిపోతారు. యోంజీ ఏమో నామి బౌంటీ పోస్టర్ తీసుకొని అలా చూస్తూ ఉండిపోతాడనమాట. కట్ చేసి అక్కడ జరిగింది మొత్తం ఒక ఫిష్ మెన్ చూస్తూ ఉంటాడు అండ్ తను జిన్బేకి ఇన్ఫార్మ్ చేస్తాడనమాట. నేను స్ట్రా హ్యాట్ లూఫీ వాళ్ళ షిప్ ని చూశాను, షిప్ లోపల లూఫీ కూడా ఉన్నాడని అతను జిన్బేక్ చెప్తాడు. అతను ఎవరో కాదనమాట, అలాదిన్ సన్ పైరేట్స్ కి చెందినవాడు. సో కట్ చేస్తే కాసేపటికి లూఫీ వాళ్ళు బిగ్ మామ్ మిలిటరీ బేస్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళగానే కొంతమంది గార్డ్స్ పేకామ్స్ ని క్వశ్చన్ చేస్తారు తను ఒక డిఫరెంట్ పైరేట్ షిప్ లో ఎందుకు వచ్చాడు అని. దానికి పేకామ్స్ వాళ్ళతో నేను దారిలో కొంతమంది పైరేట్స్ ని ఓడించాను, వాళ్ళని ఓడించి ఈ షిప్ ని తీసుకొచ్చేసాను అండ్ ఈ షిప్ లోపల చాలా స్వీట్ ఉంది అండ్ ఈ స్వీట్ గురించి మాకు తెలియడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది ఒక సర్ప్రైజ్ అని చెప్పేసరికి అక్కడున్న గార్డ్స్ అందరూ నమ్మేస్తారు అండ్ దాన్ని అలాగే రికార్డ్ చేసుకుంటారు. పేకామ్స్ ఒక పక్క గార్డ్స్ తో మాట్లాడుతూ ఉంటే ఇంకో పక్క లూఫీ అండ్ చాపర్ వాళ్ళు ల్యాండ్ అయిన ప్లేస్ ని చూసి ఆశ్చర్యపోతారు. అక్కడ ఎక్కడ చూసినా అన్ని చాక్లెట్ తోనే చేయబడి ఉంటాయి, బిల్డింగ్స్, రూఫ్స్, ఫౌంటైన్స్ ప్రతి ఒక్కటి. అండ్ అక్కడ రకరకాల మనుషులు కూడా ఉంటారు, కొంతమంది మింక్స్ అండ్ డిఫరెంట్ ట్రైబ్స్ కి చెందిన మనుషులు కూడా. లూఫీ వాళ్ళు టౌన్ లోపలికి ఎంటర్ అయిపోయి ఉంటారు. ఇంకో పక్క నామి అండ్ క్యారెట్ ఆ ప్లేస్ కి తగ్గట్టు డ్రెస్లు వేసుకొని ఉంటారు. గార్డ్స్ తో మాట్లాడేసిన తర్వాత పేకమ్ షిప్ లోపలికి ఎంటర్ అయ్యి మనం ఇంకా ఒక్క రోజులో హోల్ కేక్ ఐలాండ్ కి చేరుకునేయచ్చు అని అంటాడు. దానికి క్యారెట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మన దగ్గర అన్ని సప్లైస్ ఉన్నాయి అండ్ నేను అప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను, ఈ టౌన్ లో ఎక్కడ చూసినా డిఫరెంట్ రేసెస్ కి చెందిన మనుషులు ఉన్నారు, చివరికి మింక్స్ కూడా ఉన్నారు అని అంటే దానికి పేకామ్స్ ఇది మామ కళ, డిస్క్రిమినేషన్ అనేది లేకుండా తనకు ప్రపంచాన్ని క్రియేట్ చేయాలనుకుంది, అందుకే ఇక్కడ రకరకాల మనుషులు ఉంటారు. అండ్ ఈ ప్లేస్ మొత్తం 34 ఐలాండ్స్ ఉంటాయి అండ్ 34 ఐలాండ్స్ ని 34 మినిస్టర్స్ చూసుకుంటూ ఉంటారు. అండ్ ఈ 34 ఐలాండ్స్ ని కలిపి టోటో ల్యాండ్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఉన్నది కోకో ఐలాండ్ లో, దీన్ని చాక్లెట్ టౌన్ అని పిలుస్తారు అండ్ దీన్ని రన్ చేస్తుంది చాక్లెట్ ఆఫ్ మినిస్టర్ అని చెప్పి అంటాడు. అది విని క్యారెట్ నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం, నేను కొంచెం తినచ్చా అని అడిగితే దానికి పేకామ్స్ నీకు నువ్వు నచ్చినంత చాక్లెట్ తినొచ్చు, కానీ చాక్లెట్ టైల్స్ ని తినడం లాక్ అగైన్స్ట్. అండ్ గ్లాస్ విండోస్ ఏమో మినిస్టర్ ఆఫ్ క్యాండీ కంట్రోల్లో ఉన్నాయి, పిల్లర్స్ అని మినిస్టర్ ఆఫ్ బిస్కెట్స్ తో. అండ్ చాలా వరకు చాక్లెట్ కూడా పబ్లిక్ ప్రాపర్టీ, మనమంతా తినడానికి వీల్లేదు అండ్ మనం ఇక్కడ బ్రేక్ తీసుకోవడానికి వీల్లేదు, ఫాస్ట్ గా ఇక్కడ నుండి బయలుదేరాలి అండ్ నేను షిప్ లోనే ఉండాలి, లేదంటే చుట్టూ ఉన్న జనాలు నన్ను కనిపెట్టేస్తారు, మీరు కావాలంటే వెళ్ళండి అని అంటాడు. ఇంతలోనే పేకామ్స్ కి లూఫీ ఏంటి కనిపించట్లేదు అని డౌట్ వచ్చి నామి వాళ్ళని అడుగుతాడు. దానికి నామి వాళ్ళు ఆల్రెడీ లూఫీ వాళ్ళు టౌన్ లోకి వెళ్ళిపోయారు అని చెప్తుంది. అది విని పేకామ్స్ భయపడతాడు, ఏదైనా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో అని. కానీ నామి నవ్వుతూ ఏం టెన్షన్ పడకో, ఎక్కడున్నా ఈజీగా కనిపెట్టేయచ్చులే అని అంటుంది. ఇంతలోనే టౌన్ లో నుండి పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి, కేఫ్ ఈటర్స్ అని అరుస్తారనమాట. సో ఏం జరుగుతుందంటే లూఫీ వాళ్ళు ఒక కేఫ్ మొత్తాన్ని తినేసి ఉంటారు దేన్ని వదలకుండా
అండ్ అక్కడికి ఒక పోలీస్ వస్తాడు. ఇక్కడున్నవేవి పర్మిషన్ లేకుండా తినకూడదు, మీరు తినేశారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని ఆ పోలీస్ కోపంగా అంటాడనమాట. ఒకవేళ కనుక అరెస్ట్ చేస్తే బిగ్ మామ్ కి తెలిసిపోతుందేమో అని పెడ్రో ఆ పోలీస్ ని వేసేసి అక్కడ నుండి లూఫీ వాళ్ళని తీసుకెళ్లిపోదాం అనుకుంటాడు. కానీ ఇంతలోనే ఒక ఫ్లయింగ్ కార్పెట్ మీద ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది. లూఫీ వాళ్ళు ఏ కేఫ్ నైతే తిన్నారో ఆ కేఫ్ ఓనర్ అనమాట తను. ఆ పోలీస్ ఆ కేఫ్ ఓనర్ తో ఇలా మీ కేఫ్ మొత్తాన్ని తినేశారు అని చెప్తుంటే ఆ ఓనర్ పట్టించుకోకుండా లూఫీ మీద అరుస్తుంది. ఇంకా ఎంత మిగలబెట్టేశారో చూసారా, దీన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో, మీరు మాట మీద నిలబడరా అని అరుస్తుంది అనమాట. పోలీస్కి అర్థం కాదు, లూఫీ వాళ్ళకు కూడా అర్థం కాదు. వాళ్ళు ఏదైనా మాట్లాడే లోపలే చాక్లెట్ ని తీసుకెళ్లి లూఫీ అండ్ చాపర్ నోట్లో పెట్టేస్తుంది. సో ఆ పోలీస్ తనలో తనే, సారీ నన్ను క్షమించండి, వీళ్ళు డిస్మాంటిలింగ్ చేయడానికి వచ్చారని నాకు తెలియలేదు, మీరే పంపించారని నాకు అసలు తెలీదు, ఇక్కడ క్రైమ్ ఏం జరగలేదులే అని అక్కడ నుండి వెళ్ళిపోతాడనమాట. అండ్ ఆ కేఫ్ ఓనర్ తో, అండ్ మీకు కంగ్రాచులేషన్స్, మీ పెళ్లి దగ్గర పడుతుంది కదా, ఈ పనులన్నీ పెట్టుకోకండి, కాస్త హ్యాపీగా ఉండండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నామి అండ్ పెడ్రో వాళ్ళకి అసలు ఆ పిల్ల లూఫీని ఎందుకు సేవ్ చేసిందో అర్థం కాదు. పెడ్రో వాళ్ళు అలా నిల్చొని ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఒక మింక్ వచ్చి, కెప్టెన్ పెడ్రో మీరు ఎలా ఉన్నారు, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అని అరుస్తాడు. వెంటనే పెడ్రో వాడు నోరు మూసేసి, నువ్వు నన్ను చూసినట్టు ఎవరికి చెప్పొద్దు, సైలెంట్ గా వెళ్ళిపో అంటే ఆ మింక్ పెడ్రో మీద గౌరవంతో, సరే మిమ్మల్ని చూడటమే నాకు ఆనందం అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నామి స్టన్ అవుతుంది. ఈ ఐలాండ్ లో ఉన్న వాళ్ళకి నువ్వెలా తెలుసు పెడ్రో అని అడుగుతుంది. దానికి పెడ్రో, నీకు తర్వాత సమాధానం చెప్తాని టాపిక్ డైవర్ట్ చేస్తాడు. లూఫీ అండ్ నామి వాళ్ళందరినీ ఆ కేఫ్ ఓనర్ తను ఇంకో కేఫ్ కి తీసుకెళ్తుంది. అండ్ బేసికలీ మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది, తనే మన పుడింగ్ అనమాట. పుడింగ్ చేసిన కేకుల గురించి లూఫీ తిని తనని బాగా పొగుడుతాడు. తను చాలా సిగ్గుపడిపోతుంది. వాళ్ళు పూర్తిగా మాట్లాడుకునే వాళ్ళకి టైం దొరకదనమాట. నామి చాలా తొందరగా, మా వాళ్ళని సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ పుడింగ్, నీకు ప్రాపర్ గా థ్యాంక్ యూ చెప్పలేకపోవచ్చు, కానీ మాకు ఇప్పుడు అంత టైం లేదు, మేము వెళ్ళిపోవాలి అని అంటే మీకోసం టీ తెస్తాను తాగండి, అండ్ మీ పేరు నాకు ఇంతవరకు చెప్పలేదేంటి అని అడిగితే మన దూల పురుషుడు లూఫీ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా, నా పేరు లూఫీ, నేను ఫ్యూచర్ పైరెట్ కింగ్ ని అని అనబోతాడు. ఇంతలోనే నామి లూఫీ నోరు మూసేస్తుంది. పుడింగ్ కూడా కాస్త షాక్ అవుతుంది. కట్ చేసి ఇంకోవైపు హోల్ కేక్ ఐలాండ్ లో మామ తన చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అండ్ ఆ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ ప్రాణాలు ఉంటాయి. వెడ్డింగ్ జరగబోతుంది అని ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. అండ్ బిగ్ మామ్ ఫోకస్ అంతా వెడ్డింగ్ కేక్ మీద ఉంటుంది. సో కేక్ తయారు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని తన చుట్టూ ఉన్న థింగ్స్ ని అడుగుతూ ఉంటే వాళ్ళు అన్ని రెడీ అయ్యాయని చెప్తారు. అది విని బిగ్ మామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే లూఫీ వాళ్ళు వచ్చిన సంగతి బిగ్ మామ్ కి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది అనమాట. కట్ చేస్తే ఈ లోపు పుడింగ్ లూఫీ వాళ్ళతో తనే సాంజిని పెళ్లి చేసుకోబోతున్నా విషయం చెప్తుంది. ఆ విషయం విని లూఫీ వాళ్ళు స్టన్ అవుతారు. అండ్ పుడింగ్ కూడా లూఫీ వాళ్ళు సాంజీ వాళ్ళ క్రూ అని చెప్పగానే వాళ్ళు స్ట్రా హ్యాట్స్ అని స్టన్ అవుతుంది. అండ్ వెంటనే ఒక్కొక్కరిని గుర్తుపట్టడం స్టార్ట్ చేస్తుంది. అండ్ పానిక్ లో, మీరు ఇక్కడ ఉండకూడదు కదా, చెక్ పాయింట్ దాటి ఎలా వచ్చారో, మామా పైరేట్స్ చాలా స్ట్రాంగ్, వాళ్ళు మిమ్మల్ని చంపేసినా చంపేయచ్చు, మీరు పైరేట్స్ కదా, కొంపదీసి నన్ను చంపుతారా అని పానిక్ అయిపోయి లూఫీ వాళ్ళ మీద ఒక కత్తి చూపిస్తుంది. వెంటనే పెడ్రో పుడింగ్ కి కత్తి పెడతాడు. ఒకవేళ తను గట్టిగా అరిచేసిందంట గార్డ్స్ ఎవరైనా వచ్చేస్తారు కాబట్టి. నామి ఏమో పెడ్రోని తిడుతుంది, వైలెన్స్ యూజ్ చేయకు పెడ్రో అని. ఆ తర్వాత వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. అండ్ పుడింగ్ కి అర్థమయ్యేలా చెప్తారనమాట వాళ్ళు సాంజిని తీసుకెళ్లిపోవడానికి వచ్చారని. దానికి పుడింగ్, మామ చాలా సెల్ఫిష్, తన పిల్లల మ్యారేజెస్ అన్ని తన పవర్ ని పెంచుకోవడానికి చేస్తుంది, మేము తను చెప్పినట్టు కాదనకుండా పెళ్లి చేసుకోవాలి, లేదంటే పారిపోవాలి, మా సిస్టర్ ఇలాగే తను లవ్ చేసిన వ్యక్తి కోసం పారిపోయింది అని చెప్తుంది. దానికి బ్రూక్ కి డౌట్ వచ్చి, నాకు అప్పటి నుండి ఒకటి కొట్టేస్తుంది అడగనా, నువ్వేమో బిగ్ మామ్ కి 35th కూతురు కదా, నిజంగానే బిగ్ మామ్ కి 35 మెంబర్స్ డాటర్స్ ఉన్నారా అని అడుగుతాడు. దానికి పుడింగ్, తనకున్నది 35 మంది కాదు 39 మంది డాటర్స్, అండ్ వాళ్ళే కాకుండా 46 మంది సన్స్ కూడా ఉన్నారు, మేమందరం కలిసి 85 మెంబర్స్. బిగ్ మామ్ కి 43 మెంబర్స్ తో పెళ్ళయింది. సో ఈ 85 మెంబర్స్ కి 43 ఫాదర్స్ ఉన్నారనమాట. మేము మొత్తం ఫ్యామిలీ కలిపి 129 మెంబర్స్. మాకంటే పెద్దవాళ్ళందరికీ ఆల్రెడీ పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పాలంటే బిగ్ మామ్ పైరేట్స్ లో మొత్తం ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు అని అంటుంది. అది విని బ్రూక్ షాక్ అయ్యి, తనని బిగ్ మామ్ అని ఎందుకంటారు ఇప్పుడు అర్థమైంది అని అంటాడు. ఆ తర్వాత చాపర్ పుడింగ్ ని, ఇంతకీ నువ్వు సాంజిని కలిసావా అని అడుగుతాడు. దానికి పుడింగ్ సిగ్గుపడుతూ, తన ఐబ్రోస్ రౌండ్ గా ఉన్నాయి కానీ చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు, జెంటిల్ మ్యాన్ కూడా, తన కళ్ళు హార్ట్ షేప్స్ లో ఉన్నాయి, నాకు స్వీట్స్ ఎలా బాగా చేయాలో కూడా నేర్పించాడు, తనకి నాకు సిమిలర్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి, తన కాళ్ళు బ్లాక్ గా ఉంటాయేమో, అందరూ బ్లాక్ లెగ్ సాంజీ అని పిలుస్తున్నారు, చూడ్డానికి మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు అని చెప్తుంది. అది విని లూఫీ నవ్వుతూ, నువ్వు కలిసింది మావన్నేలే, చాలా మంచోడు, అయితే నువ్వు సాంజీతో ప్రేమలో పడ్డావా అని అడుగుతాడు. దానికి పుడింగ్, లవ్వా, అదంతా నాకు తెలీదు, మా అమ్మ చెప్పింది కాబట్టి నేను పెళ్లి చేసుకుంటున్నాను, తన డిసిషనే ఫైనల్, ఇంకంతకు మించి నన్నే అడక్కండి అని సిగ్గుపడుతూ ఫేస్ మూసేసుకుంటుంది. అది చూసి మనోళ్ళకి అర్థమైపోతుంది అనమాట పుడింగ్ కూడా లవ్ లో ఉందని.
ఇంతలోనే పెడ్రో మనం ఇక్కడ నుండి వెళ్ళాలి, కానీ వెళ్లే ముందర మనం పుడింగ్ ని కట్టేసి వెళ్ళాలి, తను ఎవరికైనా చెప్తే మనకు ప్రాబ్లం వస్తుంది అని అంటే నావి పెడ్రోని తిడుతుంది, ఎందుకంత క్రూయల్ గా మాట్లాడుతున్నావు పెడ్రో అని. పెడ్రో మాత్రం పుడింగ్ ని నమ్మడనమాట, ఎందుకంటే తన బిగ్ మామ్ కూతురు కాబట్టి. సో పుడింగ్ కాసేపు ఆలోచించి ఒక పేపర్ మీద ఒక మ్యాప్ ని గీస్తుంది. నాకు తెలిసి నేను ఇంకా సాంజీని మర్చిపోవాలనుకుంటా. నా పెళ్లిని టొట్టో ల్యాండ్ లో అందరూ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, విన్ స్మోక్స్ కూడా. అండ్ మామ ఏమో వెడ్డింగ్ కేక్ గురించి వెయిట్ చేస్తూ ఉంది. నేను మామ ఆర్డర్స్ ని ధిక్కరించలేను, అండ్ నా హస్బెండ్ ని నేనే చూస్ చేసుకోలేను. నాకు చిన్నప్పటి నుండి కోరుకుండేది నేను చేసుకోబోయేవాడు ఎలా ఉంటాడో చూద్దామని. ఆ తర్వాత సాంజీని కలిశాను. తనని కలవడం ఒక మంచి డ్రీమ్ లా అనిపించింది. కానీ తను నాతో చివరిగా చెప్పింది మాత్రం తను నన్ను పెళ్లి చేసుకోలేడని, తన క్రూ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అండ్ నాకు తెలిసినంత వరకు మీరు కూడా తన కోసం వచ్చారంటే మీ మధ్యలో బాండ్ ఎలాంటిదో నాకు అర్థమైంది అని చెప్తుంది. పుడింగ్ చెప్పింది విని లూఫీ వాళ్ళు స్టన్ అవుతారో, ఇంత అందమైన అమ్మాయిని సాంజీ రిజెక్ట్ చేశాడా అని. అండ్ లూఫీ ఎమోషనల్ అయిపోతాడు, సాంజీకి మనతో పాటు అడ్వెంచర్ చేయాలని ఉంది అని. సో పుడింగ్ కంటిన్యూ చేస్తూ మామ ఆర్డర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక మగాడికి ఇష్టం లేకుండా తనని పెళ్లి చేసుకోవడం కుదరదు, మీ అందరి దగ్గర నుండి నేను తనని లాక్కోలేను అని చెప్పి లూఫీ వాళ్ళకి తన గీసింది చూపించి మీరు ఈ రూట్ గుండారండి, ఇలా వస్తే మా సిబ్లింగ్స్ మీరు ఎక్కడున్నారో కనిపెట్టలేరు, అండ్ మామకు కూడా తెలీదు, అండ్ ఈ రూట్ ని ఫాలో అయితే మీరు ఖచ్చితంగా సాంజీని కలవచ్చు. సో రేపు హోల్ కేక్ ఐలాండ్ సౌత్ వెస్ట్ కోస్ట్ లో కలుసుకుందాం, మీరేం టెన్షన్ పడకండి, సాంజీని మీకోసం నేను అక్కడికి తీసుకొని వస్తాను అని చెప్తుంది. అది విని నామి టెన్షన్ గా, పర్లేదా నువ్వు బిగ్ మామ్ కు ఆపోజిట్ గా పనిచేస్తే నేనేమైనా చేస్తుంది కదా అని అంటే దానికి పుడింగ్ మీరేం టెన్షన్ పడకండి, నేను బిగ్ మామ్ కూతుర్ని, ఎనిమి టెరిటరీలోకి వచ్చింది మీరు, మీ సేఫ్టీ గురించి మీరు ఆలోచించండి అని చెప్తుంది. పుడింగ్ చెప్పింది విని ఏంట్రా ఈ పిల్ల ఇంత అందంగా ఉంది, ఇంత మంచి మనసా అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఇంతలోనే బయట నుండి కొంతమంది గార్డ్స్ లేడీ పుడింగ్ మిమ్మల్ని తీసుకెళ్లడానికి వచ్చాం, మీ పనులన్నీ ఆపేసి మీరు ఇంకా వెడ్డింగ్ కి రెడీ అవ్వాలి అని చెప్తారో దానికి పుడింగ్ కొంతమంది గెస్ట్స్ ఉన్నారు వాళ్ళని పంపించేసి వస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత లూఫీ వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇచ్చి షిప్ వైపు పంపించేస్తుంది అనమాట. అండ్ లూఫీ వాళ్ళు షిప్ లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ పేకామ్స్ కనిపించాడు. షిప్ మొత్తం ఎతికేస్తారు గానీ ఎవరికి ఎటువంటి లీడ్స్ కనిపించావు. ఇంతలోనే చాపర్ పరిగెట్టుకుంటూ వస్తాడు, బాత్రూమ్ లో ఎవరో మెసేజ్ రాశారని చెప్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ టర్న్ బ్యాక్ అని రాసి ఉంటుందన్నమాట, అంటే వచ్చిన దారే వెళ్ళిపోండి అని. అది పేకోమ్సే రాశాడా లేకపోతే ఇంకెవరైనా రాశారా అనే డౌట్ లో లూఫీ వాళ్ళు ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారో. ఇంతలోనే లూఫీ అక్కడ ఎంత పెద్ద ప్రాబ్లం వెయిట్ చేస్తూ ఉన్నా నాకు అనవసరం, మనం మాత్రం ముందుకే వెళ్దామని అంటాడు. కట్ చేస్తే బ్రోక్ కోలీ అనే ఐలాండ్ లో ఒక వార్ లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఒక సోల్జర్ ఒకరి మీద గన్తో కాల్చిపోతాడు. అతను అది పసిగట్టి వాళ్ళని అనగానే ఆ బుల్లెట్స్ ఆ మనిషికి తగలకుండా ఒక సోల్జర్ అడ్డుపడతాడనమాట. వెంటనే ఆ వ్యక్తి మీరు నా 4 గంటలు టైం వేస్ట్ చేశారు, నేను నా తమ్ముడు వెడ్డింగ్ కి వెళ్ళాలి అని తనని కాల్చి పారేస్తాడనమాట. సో ఇప్పుడు రెడ్ కలర్ హెయిర్ తో ఉన్నవాడు సాంజీ ఇంకో బ్రదర్ అనమాట. సో సాంజీ బ్రదర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఒక కాల్ మాట్లాడతాడు. ఆ కాల్లో ఆ వ్యక్తి అప్పుడే అయిపోయిందా, అయినా ఆ వార్ కోసం వాళ్ళు 2 years తీసుకున్నారా, సిగ్గుచేటు అనగానే సాంజీ బ్రదర్ పేమెంట్ తీసుకున్నావా అని అడుగుతాడు. దానికి అవతల సైడ్ ఉండే వ్యక్తి తీసేసుకున్నాను అని చెప్తాడు. తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఒక మనిషి మోకాల మీద పడి మీరు మా కంట్రీని సేవ్ చేశారు, మా సైడ్ నుండి పోరాడి జర్మా మమ్మల్ని గెలిపించినందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు. సో ఈ కన్వర్సేషన్ తర్వాత సాంజీ బ్రదర్స్ ఇద్దరు ఒక చోటికి చేరుకుంటారనమాట. లూఫీ వాళ్ళు కలిసింది యోంజిని, తను గ్రీన్ కలర్ లో ఉంటాడు. అండ్ ఇక్కడున్న వాళ్ళు రెడ్ అండ్ బ్లూ అనమాట. వీళ్ళిద్దరూ కలిసి 2 ఏళ్ళు జరిగిన యుద్ధాన్ని 2 గంటల్లో కంప్లీట్ చేసేసి ఉంటారు. సో వీళ్ళెంత స్ట్రాంగో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. కట్ చేస్తే ఇంకోవైపు పేకామ్స్ లేకపోయినా లూఫీ వాళ్ళు పుడింగ్ చెప్పిన దారిలో హోల్ కేక్ ఐలాండ్ వైపు వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్లే దారిలో ఒక రెడ్ సీ కనిపిస్తుంది, అదంతా జ్యూస్ తో చేయబడిందని పెడ్రో చెప్తాడు. ఈ విషయం నీకెలా తెలుసు అని నామి అడిగితే నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను అని పెడ్రో అంటాడు. ఇంతలోనే ఒక పెద్ద సెంటిపేట్ థౌసండ్స్ అనే షిప్ మీద అటాక్ చేయడానికి రెడీ అవుతుంది, కానీ లూఫీ వాళ్ళే రిటర్న్ లో దాన్ని చంపేస్తారు. కట్ చేసి ఇంకోవైపు హోల్ కేక్ ఐలాండ్ లో బిగ్ మామ్ కి కోపం వచ్చి చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ అది కోపం కాదు, తనకు ఆకలి అయితే తన మీద తన కంట్రోల్ కోల్పోతుంది అనమాట. తను కార్కంబూష్ అనే స్వీట్ ని తినాలనుకుంటుంది, కానీ టైంకి అది ఎక్కడ దొరకదు. అది తయారు చేయడానికి ఒక 20 minutes అవుతుందని షెఫ్స్ చెప్తారు. కానీ 20 minutes బిగ్ మామ్ ని ఎలా ఆపాలో తన సన్స్ కి అర్థం కాదు. ఇంకో పక్క బిగ్ మామ్ ఏమో కనిపించిన ప్రతి వాటిని డిస్ట్రాయ్ చేసేస్తుంటుంది. జనాలు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి తన దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతుంటారో తను దొరికిన ప్రతి ఒక్కదాన్ని తినేస్తూ ఉంటుందన్నమాట. ఇలానే వదిలేస్తే చాలా మంది ప్రాణాలు పోతాయని చెప్పి బిగ్ మామ్ 16th సన్ అయిన చార్లెట్ మస్కటో బిగ్ మామ్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. ఒక 30 minutes టైం ఇస్తే తను అడిగింది తన ముందరే పెట్టేస్తాను అని చెప్తాడు. కానీ బిగ్ మామ్ తన సెన్సెస్ లో ఉండదన్నమాట. సో తన బ్రదర్స్ అందరూ మనం తనని ఆపడానికి ట్రై చేసినా వేస్టే, ఇక్కడ నుండి ఫాస్ట్ గా తప్పించుకోనంటే తన వినడనమాట. తన జనాలే తను కాపాడుకోవాలనుకుంటాడు. సో బిగ్ మామ్ తో నువ్వు నన్ను గుర్తుపట్టట్లేదా అమ్మా, నేను నీ కొడుకుని అని అంటే బిగ్ మామ్ తన ముందర కోపంగా వచ్చి ట్రీట్ ఇస్తావా, లైఫ్ పోగొట్టుకుంటావా అని అడుగుతుంది. తనని చూడగానే మస్కటోకు భయం మొదలవుతుంది.
తన దగ్గర నుండి దూరంగా పరిగెడతాడు. వెనకాల ఉన్న తన బ్రదర్ అండ్ సిస్టర్ మస్కటో, మామను చూసి భయపడకు, భయపడితే నీ ప్రాణాలు పోతాయని అంటారు. ఇంతలోనే బిగ్ మామ్ తన పవర్స్ ని యూజ్ చేసి మస్కటో బాడీలో నుండి ఒక వైట్ సబ్స్టాన్స్ ని బయటికి లాగేస్తుంది. లాగగానే మస్కటోలో 40 years తగ్గిపోతాయి అండ్ తన ప్రాణం అక్కడికక్కడే పోతుంది. బిగ్ మామ్ లాగేసుకున్న వైట్ సబ్స్టెన్స్ లైఫ్ అన్నమాట. తన సొంత కొడుకుని తనే చంపేసుకోవడం చూసి జనాలందరికీ ఇంకా భయం ఎక్కువ అవుతుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడెక్కడికో పరిగెడుతుంటారో ఇంతలోనే అక్కడికి జిన్బే వస్తాడు. కోర్కం బ్రూస్ ని తీసుకొని అందరినీ పక్కకు తప్పుకోమని అడిగి గాల్లోకి ఎగిరి ఆ ఫుడ్ ఐటమ్ ని బిగ్ మామ్ నోట్లో కుక్కేస్తాడు. అది నోట్లో పడిన తర్వాతనే బిగ్ మామ్ మళ్ళీ తన సెన్సెస్ లోకి వస్తుంది. మళ్ళీ నార్మల్ గా మారిపోతుంది అనమాట. అండ్ చాలా సాఫ్ట్ గా కూడా మారుతుంది. చుట్టూ ఉన్న జనాలందరూ జిన్బేకి థ్యాంక్ యూ చెప్పుకుంటారు. బిగ్ మామ్ జిన్బేని చూడగానే, వారియర్ ఆఫ్ సీ జిన్బే, నా ఫెయిత్ఫుల్ సబార్డినేట్, నువ్వు నా కోసం ఒక పోనీ గిఫ్ట్ తీసుకొని వచ్చావు, థ్యాంక్ యూ. కానీ నేనేం చదవలేకపోయా. అయినా ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయినా చుట్టూ ఏంటి అన్ని డెస్ట్రాయ్ అయిపోయి ఉన్నాయి, నువ్వే డెస్ట్రాయ్ చేసావా అని అడుగుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బిగ్ మామ్ కి క్రేవింగ్ స్టార్ట్ అయ్యాయంటే తను ఏం చేస్తుందో కూడా తనకే తెలీదు. సో దీనికి జిన్బే, లేదు ఇక్కడ ఇదంతా చేసింది నేను కాదు, అయినా నేను ఇక్కడికి వచ్చింది మీతో ఒకటి మాట్లాడడానికి అని అంటాడు. దానికి బిగ్ మామ్ చాలా సీరియస్ గా, కొంపదీసి నా క్రూలో నుండి బయటకు వెళ్ళట్లేదు కదా అని అడుగుతుంది. యాక్చువల్లీ ఇది జరక్క 1 hour ముందు జిన్బే తన క్రూమేట్స్ అయిన సన్ పైరేట్స్ తో తను బిగ్ మామ్ తో కనెక్షన్స్ కట్ చేసుకోబోతున్నాడని అండ్ లూఫీ క్రూలో జాయిన్ అవ్వబోతున్నాడని చెప్తాడు. లూఫీ గురించి చెప్తూ తను చిన్నవాడే అయినప్పటికీ పైరెట్ కింగ్ అవ్వగలిగే అర్హత తనకు మాత్రమే ఉంది, నాకు కూడా తనకు హెల్ప్ చేయాలని ఉంది, తన క్రూలో జాయిన్ అవుతాను, మన ఫిషర్మెన్ కి ట్రూ ఫ్రీడమ్ తనే తీసుకురాగలుగుతాడు అని నేను నమ్ముతున్నాను అని చెప్తాడు. జిన్బే అలా లూఫీ గురించి మాట్లాడుతూ ఉంటే అలాడిన్ జిన్బే నాపి, జిన్బే ఆల్రెడీ నువ్వు లూఫీ గురించి మా దగ్గర చాలా మాట్లాడేసావు, తన గురించి 2 years గా మాట్లాడుతూనే ఉన్నావు, సో తనేంటో మాకు తెలుసు అండ్ నువ్వు కూడా నీ మనసు కనిపించింది చెయ్యి అని చెప్తాడు. పక్కనే ఉన్న మిగతా ఫిషర్మెన్ కూడా, నువ్వు మా కెప్టెన్ వి బాస్, నువ్వేం డెసిషన్ తీసుకున్నా మేమెవరూ ఎదురు చెప్పం, మీరు నెప్ట్యూన్ ఆర్మీ వదిలేసి సన్ పైరేట్స్ లోకి జాయిన్ అయింది మారిజోస్ నుండి తప్పించుకున్న స్లేవ్స్ ని కాపాడడానికి, వార్లాడ్ పొజిషన్ తీసుకుంది కూడా ఫిష్మెన్ కోసమే, అండ్ నువ్వు ఇన్ని రోజులు బిగ్ మామ్ కి సర్వ్ చేసావు కాబట్టే రీగో కింగ్డమ్ కి తన ప్రొటెక్షన్ దొరికింది. సో ఇప్పటి వరకు నువ్వు నీ కోసం కంటే మా కోసమే ఎక్కువ బ్రతికావు, ఇక నుండి నీకు నచ్చింది చెయ్యి బాస్ అని వాళ్ళందరూ జిన్బేకి చెప్తారు. జిన్బే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన క్రూమేట్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తాడు. కానీ ఆ పైరట్స్ కుండే డౌట్ ఏంటంటే బిగ్ మామ్ తన క్యాప్టెన్స్ ని అంత ఈజీగా వదిలేస్తుందా లేదా అని. యాక్చువల్లీ బిగ్ మామ్ కూతురు 29th డాటర్ అయిన చార్లెట్ ట్రెల్లిన్ బిగ్ మామ్ దగ్గర నుండి తప్పించుకొని అలాడిన్ తో లేచిపోయి ఉంటుంది. సో బిగ్ మామ్ ఏం చేస్తుందో వీళ్ళకే తెలియాలి అని కొంతమంది ఫిష్మెన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి ప్రెలిన్ వచ్చి అలాడిన్ తో పాటు ఆ ఫిష్మెన్ అందరినీ తిడుతుంది. మీరేమనుకుంటున్నారు, ఒకవేళ మా అమ్మకు కోపం వస్తే నేను అలాడిన్ తో ఉండను అనుకున్నారా? మా అమ్మతో పోరాడైనా నేను అలాడిన్ తోనే ఉండేదాన్ని అని అంటుంది. అండ్ వీళ్ళిలా ఉంటే ఇంకో పక్క జిన్బే వాడాడ్ సుమిక్ కూడా బాయ్ చెప్తాడు. ఆ తర్వాత ప్రలిన్ అడుగుతాడు, ఒకవేళ నేను మా అమ్మ దగ్గర నుండి వచ్చేస్తానంటే తను నన్ను క్షమిస్తుందా అని. దానికి ప్రలిన్, మంచి క్వశ్చన్ అడిగావు, కానీ ఎవరెవరైతే ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేశారో వాళ్ళందరినీ తను చంపేసింది అని అంటుంది. సో 1 hour బ్యాక్ జరిగింది ఇదన్నమాట. బ్యాక్ టు ద ప్రెసెంట్. మామ సన్ అయినా సర్ మస్కటో చనిపోయి ఉంటాడు. మస్కటో బ్రదర్స్ అందరూ మామకి కోపం వస్తే కొడుకుని కూడా చూడదు. అలాంటి జిన్బే పరిస్థితి ఏంటో అని ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంతలోనే మనకి బిగ్ మామ్ అండ్ జిన్బేని చూపిస్తారు. బిగ్ మామ్ కోపంగా తింటూ, నేను వెళ్ళిపోయే వాళ్ళని ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడగను, మనం పైరేట్స్ కాబట్టి మనకు నచ్చిన లైఫ్ మనం చూస్ చేసుకోవచ్చు, కానీ మన ఇద్దరి మధ్యలో పేరెంట్ అండ్ సన్ రిచువల్ జరిగింది, నువ్వు దాన్ని పక్కన పెట్టి వెళ్ళిపోతా అంటున్నావు. ఒకవేళ కనుక నువ్వు వెళ్ళిపోతే నేను చాలా పవర్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. సో నేను ఎస్ చెప్పాలి అంటే నువ్వు కూడా నాలాగే ఏదైనా పోగొట్టుకోవాలి, అది ఎలానో నేను చెప్తాను అని తన చుట్టూ ఉన్న వస్తువులతో రోలెట్ వీల్ ని తీసుకొని రమ్మని కమాండ్ చేస్తుంది. ఆ వీల్ చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. దాని మీద నంబర్స్ ఉంటాయి. అందులో ఒక చెయ్యి బొమ్మ, తల బొమ్మ, కాలు ఇలా ఉంటాయి. సో ఆ గేమ్ ఏంటి అనేది మనకి ఇప్పుడే చూపించరు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ వాళ్ళు పుడింగ్ ఇచ్చిన మ్యాప్ ని ఫాలో చేసుకుంటూ నట్సన్ ఐలాండ్ దగ్గరకు వచ్చి ఉంటారు. అక్కడికి రాగానే థౌన్స్ అనే షిప్ ఒక స్వీట్ సిరప్ లో ఇరుక్కపోయి ఉంటుందన్నమాట. నార్మల్ గా మార్నింగ్ అయితే ఆ సిరప్ ఎండ వల్ల బాగానే ఫ్లో అవుతూ ఉంటుంది. కాకపోతే నైట్ టైం అయి ఉండడం వల్ల ఆ సిరప్ అంతా గడ్డగడ్డకపోయి ఉంటుంది అనమాట. అండ్ ఆ సిరప్ మీద ఎక్కడ చూసినా యాండ్స్ ఉంటాయి. సో లూఫీ వాళ్ళు చాలా జాగ్రత్తగా షిప్ ముందర ఉండే సిరప్ ని వేడి చేసుకుంటూ బోట్ ని లాక్కెళ్తూ ఉంటారు, చుట్టూ ఉన్న యాండ్స్ ని డిస్టర్బ్ చేయకుండా. యాక్చువల్లీ వాళ్ళు వెళ్ళాలనుకుంటే నైట్ నిద్రపోయి మళ్ళీ రేపు పొద్దున్నే సీ ఫ్లో అవడం స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అవ్వచ్చు. కానీ పుడింగ్ ఏమో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ హోల్ కేక్ ఐలాండ్ కోస్ట్ దగ్గర మీట్ అవుతా అని చెప్పింది. సో ఎలాగైనా వెళ్ళాలని మనోళ్ళు ఆ సిరప్ ని వేడి చేస్తూ వెళ్తూ ఉంటారు. సో ఆ సిరప్ గుండా ఎలా వెళ్లాలో పెడ్రోనే లూఫీ వాళ్ళకి చెప్పుంటాడు. నీకు ఇవన్నీ ఎలా తెలుసు పెడ్రో అని అడిగితే దానికి క్యారెట్ చెప్తుంది, పెడ్రో అండ్ పేకమ్స్ ఒకప్పుడు పైరెట్స్ లాగా ఈ ప్లేస్ అంతా తిరిగారు అని. నిజంగానా అని లూఫీ అడిగితే దానికి పెడ్రో, మేము యంగ్గా ఉన్నప్పుడు మేమేం చేస్తున్నామో మాకే తెలియలేదు, మేము జస్ట్ ఎక్స్ప్లోరర్స్ గా ఉందామనుకున్నాం, తెలియకుండానే మా మీద బౌంటీస్ వచ్చేసాయి,
ఆ తర్వాత కొన్ని రోజులు మాత్రమే నేను పేకమ్స్తో పాటు ఉన్నాను. నేను ఇప్పటి వరకు దీని గురించి ఎవరితోనూ మాట్లాడలేదు, మీకు మాత్రమే చెప్తున్నాను. మేము పోనీగ్లిఫ్ని వెతుక్కుంటూ ఈ సీలోకి వచ్చాం. బిగ్ మామ్ దగ్గర ఉన్న పోనీగ్లిఫ్ని క్యాట్ వైపర్కి ప్రజెంట్ చేయాలనుకున్నాం, కానీ చాలా దారుణంగా వాళ్ళ చేతిలో ఓడిపోయాం. అండ్ నేను దీని గురించి ఇప్పటి వరకు ఎవరితోనూ చెప్పలేదు అని అంటాడు. దానికి నామి, నీకు ఇన్ని బ్యాడ్ మెమరీస్ ఉంటే నువ్వు మళ్ళీ మాతో పాటు ఎందుకు వచ్చావని అడుగుతుంది. దానికి పెడ్రో, నేను ఆల్రెడీ ఈ సీస్లో ట్రావెల్ చేశాను, ఇక్కడ పరిస్థితులు ఎలాగ ఉంటాయో నాకు తెలుసు కాబట్టి సాంజిని కనిపెట్టడంలో నా ఎక్స్పీరియన్స్ మీకు పనికొస్తుంది అనుకున్నాను, అందుకే మీతో పాటు వచ్చాను. మా ఇద్దరు కింగ్స్ కోజుకి క్లాన్కి మాత్రమే చూపించాల్సిన పోనీగ్లిఫ్స్ని మీకు కూడా చూపించాడు. నేను అది చూసి నమ్మలేకపోయాను. 26 ఏళ్ల క్రితం గోల్డీ రాజర్కి మాత్రమే ఆ పోనీగ్లిఫ్ని చూపించారు. దాన్ని యూజ్ చేసే గోల్డీ రాజర్ లాఫ్టైల్కి చేరుకున్నాడు, పైరెట్ కింగ్ గా మారాడు. నాకు తెలిసినంత వరకు లూఫీ, క్యాట్ వైపర్ అండ్ డాగ్ స్టామ్ ఇద్దరు నీ లోపల గోల్డీ రాజర్ని చూసుకుంటున్నారు. సో బిగ్ మామ్ దగ్గర ఉన్న పోనీగ్లిఫ్ నీకు ఖచ్చితంగా దక్కాలి, నీకు అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు కైడోతో ఫైట్ పెట్టుకోవాలనుకున్నా కూడా తనను ఓడించేస్తే ఆ తర్వాత మీరు బిగ్ మామ్ దగ్గరికి రావాల్సిందే తన దగ్గర ఉన్న పోనీగ్లిఫ్ కోసం. ఎలాగో ఇప్పుడు మనం తన దగ్గరే ఉన్నాం, ఇది మనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సాంజిని రెస్క్యూ చేసే టైంలోనే మనం రోడ్ పోనీగ్లిఫ్ ని కూడా దొంగలించబోతున్నామని చెప్తాడు. అది విని లూఫీ, అవును రాబిన్ కూడా నాకు ఇదే చెప్పింది, పోనీగ్లిఫ్ ప్రింట్ తీసుకొని రమ్మని అని అంటే, దానికి పెడ్రో, మనం ఐలాండ్కి చేరుకోగానే నాకు కొంచెం టైం ఇవ్వండి, అది ఎక్కడున్నా ఖచ్చితంగా నేను కనిపెట్టి తీసుకొస్తాను, ఇది నా సైడ్ నుండి ప్రామిస్ అని అంటాడు. లూఫీ మాట్లాడుకుంటూ అక్కడే ఉన్న ఒక చీమకి మంట అంటించేస్తాడనమాట. అలా అంటించగానే అది గట్టిగా అరుస్తుంది. చుట్టూ ఉన్న చీమలన్నీ చాలా గట్టిగా అరుస్తాయి. కట్ చేస్తే లూఫీ వాళ్ళు వాటితో ఫైట్ చేసి మార్నింగ్ వరకు పోరాడే ఆ ప్లేస్ నుండి దాటుకొని హోల్ కేక్ ఐలాండ్ దగ్గరికి చేరుకుంటారు. లిటరల్ గా ఆ ఐలాండ్ అంతా ఒక కేక్ లాగా ఉంటుందన్నమాట. ఆ ఐలాండ్ లో ఉండే బిగ్గెస్ట్ కేక్ లోపల బిగ్ మామ్ ఉంటుంది అని పెడ్రో చెప్తాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే లూఫీకి ఆ కోస్ట్ మీద ఎవరో కనిపిస్తారు. చాలా కాన్ఫిడెంట్ గా అది సాంజీ అని లూఫీ అనుకుంటాడు. మొత్తానికి లూఫీ వాళ్ళు సౌత్ వెస్ట్ కోస్ట్ దగ్గరికి చేరుకుంటారు. ఫస్ట్ స్కౌట్ చేయడానికి బ్రూక్ అండ్ పెడ్రో కలిసి ఫ్రాంకీ తయారు చేసిన షార్క్ సబ్మరీన్ లో అండర్ గ్రౌండ్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు. పోనీగ్లిఫ్ కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని, ఎందుకంటే మోస్ట్లీ అలాంటి ప్లేస్లలో దాచిపెడుతుంటారు కాబట్టి. ఇంకో పక్క లూఫీ వాళ్ళేమో కోస్ట్ మీదకి వెళ్ళి సాంజీ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. లూఫీ గట్టిగా అరుస్తాడు, సాంజీ ఫాస్ట్ గా రా అని. అది హోల్ కేక్ ఐలాండ్ అయి ఉండడం వల్ల లిటరలీ వాళ్ళు నిల్చొని ఉన్న ల్యాండ్ కూడా స్వీట్ అండ్ బిస్కెట్స్ తో చేయబడి ఉంటుంది. అది చూసి క్యారెట్ నాకు ఇక్కడే ఉండిపోవాలని ఉంది అని అంటుంది. ఇంతలో మన లూఫీ ఒక టాప్ మీదకి ఎక్కి, మనం షిప్ లో ఉన్నప్పుడు నేను సాంజీని ఇక్కడే చూశాను, మనం ఇక్కడికి వచ్చేసరికి లేడు అని అంటాడు. నామి ఒకసారి మ్యాప్ చెక్ చేసుకుంటుంది. వాళ్ళు ఉన్నదేమో సౌత్ వెస్ట్ కోస్టే, కానీ సాంజీ సడన్ గా ఎందుకు కనిపించకుండా పోతాడు అని నామి ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలోనే లూఫీకి సాంజీ దూరంగా ఒక చెట్టు దగ్గర నిల్చొని ఉండడం కనిపిస్తాడు. లూఫీ మాత్రమే కాదు, క్యారెట్ కూడా తనని చూస్తుంది. ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా వాళ్ళిద్దరూ సాంజీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తారు. వెనకాల చాపర్ కూడా వెళ్తాడు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడగానే సాంజీ మళ్ళీ కనిపించకుండా పోయి ఉంటాడు. నామి కూడా వీళ్ళ ముగ్గురు దగ్గరికి చేరుకుంటుంది. మీరు ముగ్గురు చూసారంటే ఖచ్చితంగా అది సాంజీనే అయి ఉండాలి కదా అని అంటుంది. కానీ సాంజీ ఎందుకు డిసప్పియర్ అవుతాడు, నాకెందుకో తేడా అనిపిస్తుంది అని అంటుంది. కానీ లూఫీ, చాపర్ అండ్ క్యారెట్ ముగ్గురు నామి మాటలు పట్టించుకోరు. ఆ ప్లేస్ అంతా ఎక్కడ చూసినా స్వీట్స్, క్యాండీస్, కేక్స్ ఉంటాయి. అవి చూసి వీళ్ళు ముగ్గురు డైవర్ట్ అయిపోతారు. సాంజీని వెతకడం మానేసి లూఫీ ఏమో దూరంగా ఉన్న కేక్ దగ్గరికి వెళ్తానంటాడు. చాపర్ ఏమో క్యారమెల్ దగ్గరికి వెళ్తానంటాడు. క్యారెట్ ఏమో జెల్లీ బీన్స్ దగ్గరికి. నామి వీళ్ళ ముగ్గురిని తిడుతుంది, మీరు వెళ్ళి ఎదుగుతా అంటుంది సాంజీ గురించా లేదా స్వీట్స్ గురించా అని. దానికి లూఫీ కోపంగా, ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి నామి, సాంజీ కనిపించకుండా పోయాడు, మనం తన కోసం వెతుక్కుంటూ వెళ్ళాలి కదా అని అంటే, దానికి నామి, ఇప్పుడు కనుక మీరు సాంజీ కోసం వెతుక్కుంటూ వెళ్ళారంటే మనం ముగ్గురము తప్పిపోతాం. అండ్ నాకు బాగా తెలుసు మీరు సాంజీ కంటే స్వీట్స్ కోసమే వెళ్తున్నారు, నేను కూడా మీతో పాటే వస్తాను, సో సైలెంట్ గా నేను చెప్పినట్టు వినండి అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళు నడుచుకుంటూ ఒక బ్రిడ్జ్ మీదకి వెళ్తారు. ఆ బ్రిడ్జ్ అంతా కూడా స్వీట్స్ తోనే చేసుంటారు. వాళ్ళు సగం బ్రిడ్జ్ మీదకి వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యేది ఏంటంటే ఆ బ్రిడ్జ్ అంతా ఒక పెద్ద డోనట్ అనమాట. వాళ్ళ కింద ఉన్న రివర్ ఒక జ్యూస్ తో చేసి ఉంటుంది అనమాట. వీళ్ళు గమనిస్తూ ఉండగానే కింద నుండి ఒక పెద్ద క్రొకడైల్ సడన్ గా ఆ బ్రిడ్జ్ మొత్తాన్ని కొరిగేస్తుంది. లూఫీ వాళ్ళు ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ఆ బ్రిడ్జ్ మీద నుండి బయటకు దూకేస్తారు. అది నార్మల్ మాన్స్టర్ ఏమో అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. కానీ ఆ క్రొకడైల్ బయటకు వచ్చి, ఓ మీరు హ్యూమన్సేనా అని మాట్లాడేసి సైలెంట్ గా నడుచుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన తర్వాత నామి భయపడడం స్టార్ట్ చేస్తుంది. ఆ క్రొకడైల్ ను చూసారా, దాని మీద ఒక హ్యాట్, దానికి ఒక డ్రెస్, అండ్ అది మాట్లాడుతుంది కూడా. ఈ ఫారెస్ట్ చాలా డేంజరస్ గా ఉంది, కానీ నాకు పుడింగ్ మీద నమ్మకం ఉంది. మనం తను చెప్పినట్టుగానే కోస్ట్ దగ్గర వెయిట్ చేద్దాం, ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళడం అంత కష్టమేం కాదు కదా అని అంటుంది. ఇంతలోనే అక్కడికి లూఫీ లాంటి ఇంకో లూఫీ అక్కడికి వస్తాడు. లూఫీ ఇంకో లూఫీని చూడగానే ఎవడ్రా నువ్వు అని గట్టిగా అరుస్తాడు. ఎలా అయితే లూఫీ అరుస్తాడు సేమ్ ఇంకొక లూఫీ కూడా అలాగే అరుస్తాడు. దెబ్బకిద్దరు ఫైట్ లోకి దిగుతారు. వాళ్ళు ఫైట్ చేసుకుంటుంటే వాళ్ళిద్దరిలో ఎవరిది అసలైన లూఫీనో నామి అని చాపర్ వాళ్ళకి అసలు అర్థం కాదు. కానీ చాపర్ ఒకటి గమనిస్తాడు, లూఫీ లాగే ఉండే ఇంకో లూఫీకి లూఫీ మీద ఉండే గాయాలన్నీ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్ గా ఎలా అయితే మిర్రర్ లో ఉంటాయో
అలా అన్నమాట. సో లూఫీ వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటే క్యారెట్ కి దూరంగా సాంజీ ఒక చెట్టు మీద పడుకొని ఉన్నట్టు కనిపిస్తాడు. లూఫీ కూడా సాంజీని చూసి సాంజీ వైపు వెళ్ళాలనుకుంటాడు గానీ తన మిర్రర్ ఇమేజ్ ని గుద్దుకుంటాడు అనమాట. గుద్దుకోగానే లూఫీకి కోపం వస్తుంది. సో తనతో ఫైట్ చేస్తాడు. ఎంత గట్టిగా కొట్టినా లూఫీనే కింద పడిపోతున్నాడు అనమాట. ఇంతలోనే సాంజీ అక్కడ నుండి మళ్ళీ పరిగెట్టేస్తాడు. లూఫీ అది చూసి చాపర్ నేనేం చేయలేకపోతున్నా, నువ్వు సాంజీ వెనకాల వెళ్ళు అని అంటాడు. దెబ్బకి చాపర్ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా సాంజీ వెనకాల పరిగెడతాడు. నామే అండ్ క్యారెట్ కూడా వెళ్తారు. ఒక పక్క లూఫీ తన మిర్రర్ ఇమేజ్ తో దారుణంగా ఫైట్ చేస్తుంటే నామి వాళ్ళు సాంజీ వెనకాల వెళ్లి ఒక పెద్ద మనిషి గ్రౌండ్ లో ఇరుక్కుపోయి ఉండడం చూస్తారు. చాపర్ చాలా మర్యాదగా నువ్వు గ్రౌండ్ లో ఇరుక్కుపోయావు కదా, నిన్ను కాపాడాలని అడిగితే ఆ పెద్ద మనిషి నేను గ్రౌండ్ లో కావాలని ఇరుక్కుపోయాను, నాకు ఇలా ఉండడమే ఇష్టం, నాకేమైనా జ్యూస్ తెచ్చిస్తావా అని అడుగుతాడు. దానికి చాపర్ కి కోపం వస్తుంది. నేను మర్యాదగా అడిగితే బిల్డప్ చూపిస్తావా అని తనతో గొడవ పెట్టుకోవడానికి రెడీ అవుతాడు. నామి చాపర్ ని లాక్కెళ్ళిపోతుంది. ఇక్కడ అన్ని చాలా తేడాగా ఉన్నాయి. మనం ఈడితో గొడవ పెట్టుకుంటే ఇంకా పిచ్చోళ్ళం అవుతాం. తనని పట్టించుకోవడం ఆపేసి మనం సాంజీ వెనకాల వెళ్దామని వాళ్ళు పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇంతలో ఒక రాబిట్ నామి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే క్యారెట్ అది ఫాస్ట్ గా గమనించి నామిని తప్పిస్తుంది. వెంటనే అక్కడున్న చెట్లన్నీ గట్టిగా అరుస్తాయి. నామి ఇదంతా చూసి క్రొకడైల్స్ ట్రీస్ మాట్లాడుతున్నాయి. ఒక రాబిట్ ఏమో మనల్ని చంపడానికి ట్రై చేస్తుంది. మనం లూఫీ దగ్గరికి వెళ్ళిపోవడం బెటర్ అని అంటే చాపర్ ఏమో అయితే సాంజీ గురించి ఏం చేద్దామని అడుగుతాడు. దానికి నామి అసలు తను సాంజీనే అని గ్యారంటీ ఎక్కడుంది, బాగా ఆలోచించు, మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటే సాంజీ సైలెంట్ గా చూస్తూ ఉంటాడా, మనల్ని కాపాడ్డా? అండ్ ఇక్కడ కాంపాస్ కూడా చాలా దారుణంగా స్పిన్ అవుతుంది. టైం కూడా కరెక్ట్ గా లేదు. ఈ ఫారెస్ట్ లో అన్ని విచిత్రంగా ఉన్నాయని చెప్తుంది. యాక్చువల్లీ ఈ ఫారెస్ట్ పేరు సెడ్యూసింగ్ వుడ్స్ అన్నమాట. దాన్ని ఎందుకు అలా అంటారో మనకు మెల్లగా అర్థమవుతుంది. సో నామి వాళ్ళు లూఫీ వైపు పరిగెడుతూ వెళ్తుంటే ఆ రాబిట్ మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. క్యారెట్ ఒకటి గమనిస్తుంది అనమాట. ఆ రాబిట్ మింక్స్ ట్రైబ్ కి చెందింది కాదని, మేబీ డెవిల్ ఫుడ్ పవర్స్ అయ్యుండొచ్చు అని చాపర్ అంటాడు. ఇంతలోనే ఒక స్పియర్ తో ఆ రాబిట్ అటాక్ చేయగానే క్యారెట్ తన ఎలక్ట్రో పవర్ తో ఆ అటాక్ ని ఆపేస్తుంది. అండ్ తను గెస్ చేసినట్టుగానే ఆ రాబిట్ ఒక మింక్ కాదు, ఎందుకంటే అది కూడా ఎలక్ట్రో యూజ్ చేయలేకపోతుంది కాబట్టి. నామి క్యారెట్ తో తనతోనే ఫైట్ చేస్తూ ఉంటే తప్పిపోతావు క్యారెట్, ఫాస్ట్ గా మా వెనకాల వచ్చేయని అంటే క్యారెట్ అక్కడ నుండి వచ్చేయడానికి రాబిట్ రైడ్ చేస్తున్న క్రేన్ ని క్యారెట్ ఎలక్ట్రో యూజ్ చేసి పడగొడుతుంది. అండ్ ఫాస్ట్ గా నామి వాళ్ళ వెనకాల వచ్చేస్తుంది. కానీ ఆ రాబిట్ వాళ్ళని ఎలాగైనా ఆపాలని తన చేతిలో ఉన్న స్పియర్ ని నామి వాళ్ళ వైపు విసురుతుంది. అది గమనించి ఆ స్పియర్ తగలకుండా వీళ్ళు తప్పించుకుంటారు. అది వెళ్ళి అప్పుడే గ్రౌండ్ లో ఇరుక్కుపోయిన ఒక పెద్ద మనిషి వీపుకు గుచ్చుకుంటుంది. ఇంతసేపు నామి వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేసిన రాబిట్ బిగ్ మామ్ పైరేట్స్ కి చెందినవాడు, తను రాండాల్ఫ్ అన్నమాట. సో ఆ రాబిట్ దగ్గర నుంచి తప్పించుకొని ఆ పెద్ద మనిషిని దాటుకొని లూఫీ దగ్గరికి నామి వాళ్ళు వస్తారు. ఫాస్ట్ గా పద లూఫీ, మనం ఇక్కడి నుండి కోచ్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని అంటే సరే అని చెప్పి లూఫీ నామి వాళ్ళ వెనకాల పరిగెడతాడు. లూఫీ ఏ డైరెక్షన్ లో పరిగెడతాడో ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో ఇంకో లూఫీ పరిగెడతాడు, ఎగ్జాక్ట్ గా ఒక మిర్రర్ లాగా. ఆ తర్వాత నామి వాళ్ళు వచ్చిన బ్రిడ్జ్ ని దాటుకొని ఆపోజిట్ సైడ్ కి వెళ్ళిపోతారు. అండ్ ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ ముందుకు వెళ్తే ఆ పెద్ద మనిషి గుంటలో ఎక్కడైతే ఇరుక్కున్నాడో మళ్ళీ అదే ప్లేస్ కు వస్తారో. మళ్ళీ అక్కడికే ఎలా వచ్చారో నామి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి బాగా తెలుసు వీళ్ళు వచ్చిన దారిలోనే పరిగెత్తారని. ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జిట్ ఉంటుంది, మనం పరిగెట్టడం మాత్రం ఆపకూడదు అని నామి అంటే మళ్ళీ అక్కడి నుండి పరిగెడతారు. కానీ ఎగ్జాక్ట్లీ సేమ్ ప్లేస్ కి వచ్చి ఇరుక్కుంటారనమాట. నామి లాగ్ పోస్ట్ ని చెక్ చేస్తే లాగ్ పోస్ట్ చాలా ఫాస్ట్ గా స్పిన్ అవుతూ ఉంటుంది. నామి బాగా ఆలోచించి సరే మనకి లాగ్ పోస్ట్ అవసరం లేదు, మనం స్ట్రైట్ గా వెళ్తే చాలు అని ఒక డైరెక్షన్ లో పాయింట్ చేయగానే అక్కడ చుట్టూ ఉన్న చెట్లన్నీ అవి వినేసి దొరికిపోయామని చెప్పి ఫాస్ట్ గా కదలడం స్టార్ట్ చేస్తాయి. చెట్లు మాత్రమే కాదు అక్కడున్న ల్యాండ్ మొత్తం కదులుతుంది. వాళ్ళు వెతుకుతున్న ఎగ్జిట్ మళ్ళీ మాయమైపోతుంది. ఏంట్రా ఈ ఫారెస్ట్, మనం బయట పడలేమా అని నామి ఆలోచిస్తూ ఉండగానే లూఫీ వచ్చి నామి పీక పట్టుకుంటాడు. ఈ ఫారెస్ట్ గురించి మీకు ఇప్పుడు అర్థమైందా అని. యాక్చువల్లీ తను లూఫీ కాదనమాట, తన 8th డాటర్ ఆఫ్ చార్లెట్ బ్రూలీ. సో లూఫీ వాళ్ళు బిగ్ మామ్ పైరేట్స్ లో ఒకరికి దొరికిపోయి ఉంటారు. కట్ చేస్తే ఇంకోవైపు బిగ్ మామ్ క్యాజల్ దగ్గరికి జర్మా 66 కి సంబంధించిన కొన్ని షిప్స్ మెల్లగా గేట్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. అలా ఒక్కొక్కటిగా వచ్చిన షిప్స్ అన్ని ఒకదానికొకటి అటాచ్ అయిపోతూ ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే జర్మా అనేది ఒక కింగ్డమే, కాకపోతే దానికి ల్యాండ్ అంటూ ఉండదు. జర్మా కింగ్డమ్ అనేది చిన్న షిప్స్ తో తయారు చేయబడి ఉంటుంది. అవన్నీ కలిసి ఒక పెద్ద కింగ్డమ్ గా మారగలుగుతాయి అన్నమాట. అండ్ ఆ కింగ్డమ్ లో ఉండే పాపులేషన్ మోస్ట్లీ మగాళ్ళే ఉంటారు. అండ్ అందరూ మిలిటరీకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళ ఫైటింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. అందుకే జర్మా మిలిటరీ అనేది చాలా పవర్ఫుల్. బిగ్ మామ్ క్యాజల్ లోనుంటే సాంజీ ఇదంతా చూస్తూ ఉంటే సాంజీ సిస్టర్ అయిన రేజు సాంజీ రూమ్ లోకి వస్తుంది. సాంజీ అది గమనించి నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అని అడుగుతాడు. దానికి రేజు అంత కోల్డ్ గా మాట్లాడకు సాంజీ, నేను నీ సిస్టర్ని, మనం ఒకరితో ఒకరు మాట్లాడుకొని 13 years అవుతుంది అని అంటే దానికి సాంజీ నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను, మీతో రిలేషన్స్ నేను ఆల్రెడీ తెంచేసుకున్నాను, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు చాలా క్రూయల్. ఈ ఫోటో చూసావా, నార్త్ బ్లూలో ఉండే కింగ్స్ అందరినీ ఓడించి ఎంత ఆనందంగా ఈ ఫోటోకి ఫోజ్ ఇచ్చాడో,
అని సాంజీ అంటే దానికి రేజు, ఇది మన నాన్న కళ, జర్మా పవర్ ని పెంచాలనుకున్నాడు, జర్మా గురించి ప్రపంచమంతా మాట్లాడాలనుకున్నాడు, అయినా మగాళ్ళకి వారంటే ఇష్టమే కదా, ఎందుకు ఊరికే ఆ పైలట్స్ తో కలిపి తిరగాలనుకుంటున్నావు, నువ్వు ఒక రాయల్ బ్లడ్, నువ్వు ఒక ప్రిన్స్వి, ఒకసారి నీ చుట్టూ ఉన్న అమ్మాయిల్ని చూడు, వాళ్ళు నువ్వు ఎలా చెప్తే అలా చేస్తారో, నువ్వు కనుసైగ చేస్తే నీకోసం సోల్జర్స్ పోరాడతారో, అండ్ మన దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర లేదు, విన్ స్మోక్ బ్లడ్ నీ నరాల్లో ప్రవహిస్తోంది, వీటన్నిటిని వాడుకో అని అంటే దానికి సాంజీ, ఎందుకు ఇదంతా ఇప్పుడు చెప్తున్నారో, నేను పెళ్లి చేసుకోవడానికా, నేను మాత్రం పెళ్లి చేసుకోను, ఫాస్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవనంటే ఇంతలోనే అక్కడికి సాంజీ ఫాదర్ వస్తాడు. ఏంటి ఇంకా నీ కంప్లైంట్స్ మానుకోలేదు అబ్బాయి అని సాంజీతో అంటాడనమాట. సో ఫైనల్ గా మనకి కింగ్ ఆఫ్ జర్మా విన్ స్మోక్ జడ్జిని చూపిస్తారు. సాంజీ వాళ్ళ నాన్న పేరు జడ్జి అనమాట. ఎలా ఉన్నావు సాంజీ అని అడిగితే సాంజీ కోపంగా, నాతో మాట్లాడద్దు, నువ్వు నా తండ్రి కాదు, నా తండ్రి వేరే, నువ్వు మాత్రం అస్సలు కాదు అని అంటాడు. దానికి జడ్జి, నువ్వు యోంజీని ఏమైనా చేసావా అని అడుగుతాడు. దానికి సాంజీ అవును అని అంటాడు. అయితే రా బయటికి, మగాళ్ళు చేతులతోనే మాట్లాడుకుంటారు అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి కింగ్డమ్ ఆఫ్ జర్మా లోపల ఫైట్ స్టార్ట్ అవుతుంది. విన్ స్మోక్ జడ్జికి అండ్ తన కొడుకైన సాంజీకి మధ్యలో ఫైట్ జరగబోతుందని జర్మా సోల్జర్స్ అందరూ మాట్లాడుకొని ఫైట్ చూడడానికి వస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు సాంజీకి అండ్ యోంజీకి మధ్యలో గొడవ జరుగుంటుంది. సాంజీ నేను పెళ్లి చేసుకోను అని అంటే సాంజీని కొట్టడానికి ట్రై చేసి ఉంటాడు. మన సాంజీ మామూలుడు కాదు కదా, యోంజీకి తుక్కు రేగొట్టు వదిలేసి ఉంటాడు. తను యోంజీ ముఖం మీద తన్నుంటే ముఖం సొట్టపడిపోయి ఉంటుంది. సో యోంజీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సొట్టలు తీయించుకుంటాడు. ఆ డాక్టర్ ఒక సుత్తెత్తుకొని యోంజీ ఫేస్ ని స్ట్రైట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అది అవ్వదు. సో కొన్ని మిషన్స్ వాడి మళ్ళీ స్ట్రైట్ గా మారుస్తాడు. సో బేసికలీ విన్ స్మోక్స్ లోపల జర్మా పవర్ ఉంటుంది. అది వాళ్ళ బాడీ అండ్ స్కిన్ ని ఒక ఐరన్ షీట్ లా మార్చేస్తుంది అనమాట. అందుకే ఇనుముకు నొక్కు తీసినట్టు యోంజు ఫేస్ కి నొక్కులు తీస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు సాంజీ అండ్ జడ్జి కి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. సాంజీ నార్మల్ గా లెగ్స్ తో ఫైట్ చేస్తాడు కాబట్టి జడ్జిని తంతాడు. నేను నీ తండ్రిని, నన్నే తంతావా అని అంటే దానికి సాంజీ, ఫస్ట్ స్పియర్ తో అటాక్ చేసింది నువ్వే, కొడుకు మీద ఎవరైనా అటాక్ చేస్తారా అని అడుగుతాడు. దానికి జడ్జి సాంజీతో, నువ్వు మళ్ళీ నా దగ్గర తిరిగి వచ్చేసావు సాంజీ, నువ్వు నా కొడుకువి అని అంటే దానికి సాంజీ, ఒక్కసారి ఈ పార్టీ కంప్లీట్ అయిపోతే నేను మళ్ళీ నా స్ట్రా హెడ్స్ దగ్గరికి వెళ్ళిపోతాను, ఈ వెడ్డింగ్ ఎప్పటికీ జరగదు అని అంటే దానికి జడ్జ్, ఈసారి మళ్ళీ తిరిగి వెళ్ళలేవు సాంజీ, బిగ్ మామ్ ని మోసం చేస్తే తను మనల్ని ఊరికే వదులుతుంది అనుకుంటున్నావా అని అంటే దానికి సాంజీ, మీకేమవుతుందో నాకు అనవసరం, నేను నా వాళ్ళని కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని అంటాడు. దానికి జడ్జి కోపంగా, నీ సొంత ఫ్యామిలీని వదిలేస్తావా సాంజీ అని అడుగుతాడు. దానికి సాంజీ కోపంగా, మీరు నా ఫ్యామిలీ అస్సలు కాదు అని అంటాడు. సాంజీ తన ఫ్యామిలీ గురించి ఎందుకు ఇంత కోపంగా ఉంటాడంటే, రేజు తర్వాత విన్ స్మోక్ కి 4 కొడుకులు పుడతారు. వాళ్ళందరూ ఒకటేసారి పుట్టింటారనమాట. కాకపోతే సాంజీకి మిగతా ముగ్గురులాగా జర్మా పవర్స్ వచ్చుండవు. అండ్ అదే కాకుండా తనకి కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో తన 3 బ్రదర్స్ తనని బాగా చూసుకోకుండా, నువ్వు మళ్ళీ ర్యాట్ ఫుడ్ చేస్తున్నావా, రాయల్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళెవరు ఫుడ్ తయారు చేయరురా అని సాంజీ తయారు చేసిన డిష్ల్ని పాడు చేస్తూ ఉండేవాళ్ళు. ఒకవేళ సాంజీ దాన్ని ఆపితే అందరూ కలిసి తనని దారుణంగా కొట్టేవాళ్ళు. ఈ విషయం వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న ఇంకా క్రూరంగా ప్రవర్తించేవాడు. సాంజీ, నీకు జర్మా పవర్స్ లేవు కాబట్టి నువ్వు ఫ్యూచర్లో ఒక మంచి ఫైటర్ అవ్వలేవు, నేను పెంచడం వల్ల నాకు ఎటువంటి యూజు లేదు, నువ్వు ఈ ఫ్యామిలీకే షేమ్, నువ్వు నాకు అనవసరం అని చెప్పి తనని చాలా హీలంగా చూస్తూ ఉండుంటాడు. అందుకే సాంజీకి తన ఫ్యామిలీ అంటే అస్సలు నచ్చదు. సాంజీకి ఫైట్ చేసేటప్పుడు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. జడ్జి తన దగ్గర ఉన్న స్వాడ్ తో సాంజీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే సాంజీ జస్ట్ తన కాలుతో దాన్ని ఆపేస్తాడు. అదంతా చూస్తున్న జర్మా సోల్జర్స్, ఏంట్రా ఆ స్వాడ్ ని ఒట్టి కాళ్ళతో ఆపేస్తున్నాడు అని అందరూ స్టన్ అవుతారు. జడ్జి కూడా, దేనికి పనికి రాకుండా పోతావు అనుకున్నా నువ్వు హాకీ యూజ్ చేయగలుగుతున్నావంటే నమ్మలేకపోతున్నా అని సాంజీని ఎక్కిరిస్తాడు. సాంజీ చేతికి ఒక కత్తి ఇచ్చి ఆ కత్తితో ఫైట్ చేయమని అడిగితే దానికి సాంజీ ఒప్పుకోడు. నా చేతులు ఉన్నది కుక్ చేయడానికి మాత్రమే, ఒకవేళ నిన్ను వండమంటావేమో చెప్పు, అప్పుడు నేను కత్తిని వాడతాను, అండ్ నా కాళ్ళు మీ బ్లేడ్స్ కంటే తక్కువేం కాదు అని అంటాడు. ఆ తర్వాత జడ్జి కొంచెం సీరియస్ గా తీసుకుని తన కాళ్ళకున్న బూస్టర్స్ ని యాక్టివేట్ చేసి గాల్లోకి ఎగురుతాడు. అండ్ అలా ఎగురుకుంటూ స్పియర్ తో సాంజీని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. యాక్చువల్లీ జడ్జిని అందరూ గరుడ అని పిలుస్తారనమాట. తను గాల్లో ఎగురుకుంటూ అటాక్ చేసే స్పీడ్ అలా ఉంటుంది. ఆ అటాక్ ని సాంజీ ఆపడానికి డియబుల్ జింబేని వాడతాడు. కానీ జడ్జి దొంగగా సాంజీ కాలు పట్టుకొని నేలకేసి కొడతాడనమాట. ఆ తర్వాత సాంజీ మీద తన సైంటిఫిక్ టూల్స్ ని యూజ్ చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ క్రాక్ అనే అటాక్ ని యూజ్ చేస్తాడు. దెబ్బకి సాంజీ చాలా దూరం ఎగిరి పడతాడనమాట. అలా పడుకున్నప్పుడు సాంజీకి తనని ఒక సెల్ లో లాక్ చేసి తను ఏడుస్తూ ఉన్న సిచ్యువేషన్ గుర్తొస్తుంది. అప్పుడు మళ్ళీ సాంజీ డియబుల్ జింబేని యాక్టివేట్ చేస్తాడు. సాంజీ జడ్జి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే జడ్జి సడన్ గా వాల్ అని అంటాడు. వాల్ అనగానే పక్కనే ఉన్న 3 జర్మా సోల్జర్స్ సాంజీ అటాక్ కి అడ్డం వచ్చేస్తారు. పక్క తప్పుకోండ్రా అంటే కూడా తప్పుకోరు. జడ్జి ఏమో
ఆ సోల్జర్ బాడీ లోపల నుంచి స్పియర్ ని దించి సాంజీ మీద అటాక్ చేస్తాడు. కానీ సాంజీ ఆ మనిషి మీద ఫుల్ అటాక్ యూజ్ చేయలేక తన పవర్ ని తగ్గించేయడం వల్ల జడ్జి చేసిన అటాక్ కి సాంజీ ఇంజ్యూర్ అవుతాడు. అండ్ మొత్తానికైతే సాంజీ ఓడిపోతాడు. ఆ తర్వాత తన సిస్టర్ సాంజీకి మందులు వేయడానికి ట్రై చేస్తుంది. కానీ సాంజీ ఒప్పుకోడు. రేజు సాంజీతో నువ్వు అసలు ముందులా లేవు సాంజీ, నువ్వు ఎంత స్ట్రాంగ్ అయ్యావని నేను నమ్మలేకపోతున్నా అని అంటే దానికి సాంజీ నాకు ఇదంతా ఇష్టం లేదు, ఒక్కసారి ఈ టీ పార్టీ కంప్లీట్ అయిపోతే నేను అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోతాను. నేను నా ఫ్రెండ్స్ ని ఈ బిగ్ మామ్ నుండి కాపాడడానికి మాత్రమే ఈ టీ పార్టీ అటెండ్ అయ్యాను, మీ మీద ప్రేమతో కాదు అని అంటాడు. ఇంతలోనే అక్కడికి జడ్జి వచ్చేసరికి సాంజీ జడ్జితో నువ్వేమైనా మారావేమో అని నేను అనుకున్నాను, కానీ నువ్వు ముందు కంటే చండాలంగా తయారయ్యావు, ఫస్ట్ నా కళ్ళ ముందర కనిపించకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో, నువ్వు ఒక స్ట్రేంజర్వి మాత్రమే అని అంటాడు. దానికి జడ్జ్ నేను నార్త్ బ్లూ మొత్తాన్ని కాంకర్ చేయాలంటే నాకు బిగ్ మామ్తో అవసరం ఉంది, కానీ తను నా నుండి ఫ్యామిలీ కనెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది ఒక మ్యారేజ్ అయి ఉండొచ్చు, కానీ నా వాల్యుబుల్ కొడుకుల్లో ఒకరినే బిగ్ మామ్ దగ్గరికి పంపించి రిస్క్ లో పెట్టుకోలేను. అప్పుడు ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక ఫెయిల్యూర్ కొడుకున్నాడు కదా అని గుర్తొచ్చింది. నువ్వే నా సాక్రిఫైస్ సాంజీ, నీ మీద నాకు ఎటువంటి ఒపీనియన్ మారలేదు, నువ్వు దేనికి పనికిరావు, నేను కొడుకుగా కూడా చూడట్లేదు అని అంటాడు. ఇంతలోనే రేజు సాంజీకి 2 బ్రేస్లెట్స్ వేస్తుంది. ఏంటివి అని అడుగుతాడు. దానికి జడ్జ్ మన ఇద్దరి మధ్యలో ఫైట్ జరిగినప్పుడు చెప్పావు కదా నీకు అన్నిటికంటే నీ చేతులు ఇంపార్టెంట్ అని, అందుకే అవి నీ చేతులకు వేయించా. సెలెస్టియల్ డ్రాగన్స్ వాళ్ళ దగ్గర ఉండే స్లేవ్స్ కి ఒక కాలర్ వేస్తారు తెలుసా, ఒకవేళ కనుక తప్పించుకోవడానికి ట్రై చేస్తే ఆ కాలర్ పేలి వాళ్ళ తల ఎగిరి పక్కన పడుతుంది. నీ చేతికేసి నువ్వు కూడా అలాంటివే, నువ్వు మా మాట వినబోని నాకు తెలుసు, అందుకే బిగ్ మామ్తో మాట్లాడే తన దగ్గర ఇవి తెప్పించాను, అండ్ కీస్ కూడా తన దగ్గరే ఉన్నాయి, నువ్వు ఎప్పటికీ జర్మా నుండి తప్పించుకోలేవు, ఈ పెళ్లి జరక్క తప్పదు అని అంటాడు. అది వినగానే సాంజీ ఆ బ్రేస్లెట్స్ ని ఫాస్ట్ గా తీసేయడానికి ట్రై చేస్తాడు, కానీ తన వల్ల అవ్వదు. రేజు తనని ఆపుతుంది. దాని కీస్తో తప్ప నార్మల్ గా తీయడం మన వల్ల కాదు, సో వదిలే అని చెప్తుంది. సాంజీకి తన చేతులు చూసుకుంటే జెఫ్ చెప్పిన గుర్తొస్తాయి, నీ చేతుల్ని ఓన్లీ వంట చేయడానికి మాత్రమే వాడాలి అని. అది గుర్తు తెచ్చుకొని సాంజీకి ఏం చేయాలో అర్థం కాక గట్టిగా అరుస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు జిన్బే బిగ్ మామ్ ను వదిలేయబోతున్నాడు అనే విషయం సిటీ అంతా తెలిసిపోతుంది, ఎందుకంటే ఒక న్యూస్ ఆర్టికల్లో వచ్చి ఉంటుంది కాబట్టి. అక్కడున్న జనాలందరూ జిన్బేని నార్మల్ గా గొప్పగా చూస్తుంటారు, కానీ బిగ్ మామ్ ను వదిలేసి వెళ్ళిపోతున్నాడంటే తన గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుకుంటారు, చాతకాక వెళ్ళిపోతున్నాడు అని. ఇదిలా ఉంటే బ్రూక్ అండ్ పెడ్రో సిటీ లోపలికి ఎంటర్ అయ్యి ఆ జనాలు మాట్లాడుకునేవన్నీ వింటారో. జిన్బే ఎందుకు బయట వచ్చేయాలనుకుంటున్నాడో బ్రూక్ కి బాగా తెలుసు. తన లూఫీకి ప్రామిస్ చేశాడు తన క్రూలో జాయిన్ అవుతానని, సో ఖచ్చితంగా దానికోసమే తన పొజిషన్ వదిలేశాడని బ్రూక్ అర్థం చేసుకుంటాడు. అండ్ పెడ్రోకి కూడా చెప్తాడు. ఇంతలోనే పెడ్రో వాళ్ళు ఒక బిల్డింగ్ దగ్గర ఒకటి గమనిస్తారు. ఓ బిల్డింగ్ లోపల టమాగో అండ్ పుడింగ్ ఉంటారు. పుడింగ్ ఏమో తన వెడ్డింగ్ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది, అండ్ టమాగో తన కాపలా కాయడానికి వచ్చి ఉంటాడు. పుడింగ్ ని చూడగానే బ్రూక్ అండ్ పెడ్రోకి మైండ్ పోతుంది, తను ఇక్కడ ఉందంటే లూఫీ వాళ్ళని కోస్ట్ దగ్గర కలవడానికి వెళ్ళలేదని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంతలోనే టమాగో బయటకు వస్తాడు. కొంతమంది గార్డ్స్ పిలిస్తే ఏమైంది అని అడిగితే స్ట్రా హ్యాట్ వాళ్ళ షిప్ నిన్న చాక్లెట్ టౌన్ దగ్గరికి వచ్చింది అని తనకి ఇన్ఫార్మ్ చేస్తారు. మనం వచ్చిన విషయం ఎలా తెలిసిందిరా అని ఆ కాన్వర్సేషన్ విన్న బ్రూక్ వాళ్ళకి మైండ్ పోతుంది. సో ఆ సోల్జర్స్ టమాగోతో మాట్లాడుతూ స్ట్రా హ్యాట్స్ వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళతో పాటు పేకామ్స్ లేడు, అండ్ ఆ స్ట్రా హ్యాట్స్ లో 4 సెడ్యూసింగ్ వుడ్స్ లో ఇరుక్కున్నారు, అండ్ వాళ్ళని క్యాప్చర్ చేసేశారు. అండ్ మిగతా 2 ఎక్కడికెళ్లారో ఇన్ఫర్మేషన్ లేదు. ఒకరేమో మింక్ లెపోర్డ్, ఇంకోరేమో బ్రూక్ అని చెప్తారు. ఇదంతా విన్న బ్రూక్ అండ్ పెడ్రో ఈ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి ఎలా తెలిసింది అని స్టన్ అవుతారు. కట్ చేస్తే టమాగో ఆ సోల్జర్స్ తో పేకామ్స్ ఎక్కడున్నాడో కనిపెట్టండి, తను ఎందుకు ఇలా చేశాడో తెలుసుకోవాలి, ఒకవేళ కనుక తను ప్రాణాలతో ఉంటే మామాని క్షమించమని నేను అడుగుదాం అనుకున్నా, సో వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. సో సిచ్యువేషన్ దారుణంగా తయారైందని బ్రూక్ వాళ్ళకి అర్థమవుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు కోపన్ బీచ్ అండ్ తన ఫ్యామిలీ హోల్ కేక్ ఐలాండ్ లో నార్త్ ఈస్ట్ కోస్ట్ లో ఉంటారు. కోపన్ బీచ్ వైఫ్ పేరు చార్లెట్ షీఫోన్. తన బిగ్ మామ్ కి 22nd డాటర్. తనని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి బీచ్ బిగ్ మామ్ పైరేట్స్ లో ఒక్కడయ్యాడు, అండ్ వీళ్ళిద్దరికి ఒక కొడుకు కూడా ఉంటాడనమాట. సో అందరూ పేకామ్స్ ఎక్కడో కనిపించకుండా పోయాడు అని ఎత్తుకుతున్నారు. ఎత్తుకొచ్చింది కోపన్ బీచ్ అనమాట. తనని చైన్స్ తో కట్టేసి ఒక క్లిఫ్ దగ్గరికి తీసుకొచ్చి ఉంటాడు. అండ్ పేకామ్స్ తో నీకు ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చా పేకామ్స్, నీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో బ్రతకలేరు, నువ్వు నీ కంపాషన్ తో నీ ఎంపతితో ఈ ప్రపంచంలో దేన్ని సాధించలేవు, నువ్వు ఒక పైరెట్ గా పనికిరావు, నువ్వు ఇక్కడి నుండి కింద పడితే కిందన్న షార్క్స్ ని తినేస్తాయి, నువ్వు చనిపోయావనడానికి కూడా ఎటువంటి గుర్తులు దొరకవు, ఏమైనా లాస్ట్ వర్డ్స్ ఉన్నాయా అని అడుగుతాడు. దానికి పేకామ్స్ కోపంగా నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు బీచ్, నన్ను కనుక చంపితే బిగ్ మామ్ నిన్ను ఊరికే వదలదు అని అంటాడు. ఇంతలోనే బీచ్ తన గన్తో పేకామ్స్ ని కాలుస్తాడు. దెబ్బకి పేకామ్స్ నీళ్ళలో పడిపోతాడు. కట్ చేస్తే ఇంకోవైపు హోల్ కేక్ ఐలాండ్ లో ఉండే క్వీన్స్ ఛాంబర్ లో బిగ్ మామ్ కి అండ్ సీజర్ కి ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో బిగ్ మామ్ సీజర్ అడుగుతుంది, నేను ఇప్పటి వరకు నీకు చాలా ఫండింగ్ ఇచ్చాను కదా, నీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది, నా కళ నీకు తెలుసు కదా, ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీగా మారాలి, అందరూ ఒక టేబుల్ కింద కూర్చొని తినాలి, దాన్ని నిజం చేయగలిగేది నువ్వు ఒక్కడే సీజర్, నా ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్కరు జైంట్స్ గా మారాలి, నువ్వు నీ సైన్స్ పవర్ తోనే అది చెయ్యాలి,
నేను ఇప్పటికి నిన్ను చాలాసార్లు అడిగాను, ఎన్నిసార్లు అడిగినా దగ్గర అయిపోయింది అన్నావు. ఇంకొంచెం మనీ పంపించమని అడిగావు. అంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత రిజల్ట్స్ ఎంతవరకు వచ్చాయో నాకు చూపించవా? ఎంతవరకు వచ్చిందో చెప్పు అని అడుగుతుంది. దానికి సీజర్, అది మేడం చెప్పాలంటే అని చెప్పి తన మనసులో, ఈ పిల్లల్ని జైంట్స్గా మార్చే ఎక్స్పెరిమెంట్స్ నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను. ప్రపంచం మొత్తానికి ఈ టెక్నాలజీ కావాలి. వాళ్ళని పెద్ద జైంట్స్గా అయితే మార్చగలిగాను, కానీ వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుంటారో చెప్పలేం. ఈమె ఈ మైండ్లో ఏం ఆలోచిస్తుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఫ్యామిలీని ఉన్నట్టుండి జైంట్స్గా మార్చేసి ఒక మ్యాజికల్ పిల్ తయారు చేయమని అడిగింది. అది తయారు చేయడం ఇంపాసిబుల్. సరేలే డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేద్దామని చెప్పి ఆ డబ్బులతో అమ్మాయిల్ని మందును తెప్పించుకొని ఎంజాయ్ చేశాను. ఇన్ని రోజులు డోఫ్లెమింగో నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. సడన్ గా డోఫ్లెమింగో అలా ఓడిపోతాడని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో పడ్డాను. ఇప్పుడు ఇంకేం చెప్పాలి అని మనసులో ఆలోచిస్తూ ఉంటాగానే బిగ్ మామ్ సీజర్ని అడుగుతుంది, ఎందుకు అలా ముఖం పెట్టావు అని. దానికి సీజర్, నన్ను నమ్మండి, తప్పంతా స్ట్రాహెట్ లూఫీది అండ్ లాది. నేను రాత్రి పగళ్ళు కష్టపడి నా రీసెర్చ్ మీద వర్క్ చేస్తున్నాను. అలాంటి టైంలో ట్రఫాల్గర్ లా అండ్ లూఫీ ఇద్దరు కలిసి నా ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిపోతుంది అనే సిచ్యువేషన్లో గవర్నమెంట్ రీసెర్చ్ ల్యాబ్ని డిస్ట్రాయ్ చేశారు. నేను ఆ రీసెర్చ్ని ఆ ల్యాబ్లో తప్ప ఎక్కడా కంప్లీట్ చేయలేను. మీరిచ్చిన డబ్బంతా ఆ ల్యాబ్ మీదనే నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ల్యాబ్ వెళ్ళేది కాబట్టి ఈ జెయింట్ డ్రగ్ని తయారు చేయడం కష్టమని చెప్తాడు. దానికి బిగ్ మామ్ నవ్వుతూ, అవునా, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పంఖాజాడ్లో ఎటువంటి ల్యాబ్ అయితే ఉందో దానికి సంబంధించిన బ్లూ ప్రింట్స్ నా దగ్గర ఉన్నాయి. నా మినిస్టర్ ఆఫ్ క్యాండీ తన స్కిల్స్తో ఎగ్జాక్ట్గా ఒక ల్యాబొరేటరీని బిల్డ్ చేశాడు. అండ్ నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది క్యాండీతో మాత్రమే కాదు, ఐరన్ యాడ్ చేసి మరీ కట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే, నీకు అన్లిమిటెడ్ ఫండ్స్ ఇస్తాను, తయారు చేసేస్తావు కదా, నీకు ఓన్లీ 2 వారాల టైం ఇస్తున్నాను. ఆ డ్రగ్ కంప్లీట్ చేసి నా ముందర పెట్టు అని అంటే, ఇప్పుడు అప్పదని చెప్తే మామ ఖచ్చితంగా చంపేస్తుందనే సీజర్ సరే అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత క్యాండీ మినిస్టర్ పర్పస్ పెరో బిగ్ మామ్ ఎల్డెస్ట్ సన్ సీజర్ని ల్యాబ్ దగ్గరికి తీసుకెళ్తాడనమాట. అండ్ తన దగ్గర సీజర్ క్లోన్ హార్ట్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా తేడా చేస్తే తనను అప్పటికప్పుడు లేపేస్తామని వార్నింగ్ ఇస్తారు. అండ్ ఇక్కడితో 834 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెన్స్డే వస్తుంది. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.